రండి బైబిల్ స్టడీలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధం ఉందని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నాడు. మరొక మాట ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, రండి ఇక్కడంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి ఈ రెండు మాటల్లో రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ, ఆయన త్వరగా వస్తాడు అన్న విషయం అయితే బయలుపరచబడుతుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధం ఉందని బైబిల్ సెలవిచ్చబడుతూ వస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వస్తానన్నాడు కదా, మరి ఆయన భక్తులు కూడా త్వరగా వస్తాడు ఆయన చెప్తున్నారు. మరి యేసు ప్రభువారు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం ఇశ్రాయేలుకి కఠినమైన మనసు ఉంది, అది మారాలి. కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది, వీళ్ళు మార్పు కొరకు. మూడవదిగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం అన్ని జనుల యొక్క ప్రవేశం ఇంకా లెక్క వాళ్ళు సంపూర్ణ వాళ్ళంటే వాళ్ళు ఏదైతే దేవుని రాజ్యానికి వెళ్ళాలో అన్ని జనుల యొక్క లెక్క సంపూర్ణ వాళ్ళ, అందుకని ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. 2 పేతురు 3:9 ప్రకారం తండ్రి ఆయన అంటే దీర్ఘశాంతుడు ఓపికతో ఉన్నాడు, అంటే తండ్రి ఓపికతో దీర్ఘశాంతంతో అన్నింటినీ సహిస్తున్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అందరూ మారుమూసి పొందారు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక 4వ విషయాన్ని మనం నాలుగో విషయం ఇది. 5వ విషయాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 ప్రకారం కృపాకాలం ఇంకా భూమి మీద ఉంది కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక 6వ విషయాన్ని చూసినట్లయితే ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త 14:16 ప్రకారం పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఈ 7వ విషయాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం ప్రకారం తండ్రికి తప్పుగా ఎవరికి తెలియదంట, అంటే కుమారుడు కూడా తెలియదు ప్రభు రాకడ ఎప్పుడు అన్నది. కాబట్టి ప్రభువు రాకడ ఏంటన్నది ఆయన కూడా తెలియదు, తండ్రి అనుమతించాలి ఆ గడియను, కాబట్టి ఆ గడి ఏందనేది తండ్రి దగ్గర ఉంది కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇది 7 విషయాలు మనం చూస్తున్నాం. ప్రభు రాకడికి ఆలస్యం అవడానికి గల ఈ 7 విషయాలు మనం చూస్తున్నాం. ఈ 7 విషయాల్లో ఎప్పటికే మొదట 6 విషయాలకి ఈ 6 విషయాల్లో ఒక్కొక్క మాటకి 7 విషయాలు చూసాము. 7 మాటలకి 7 ఏండ్లు 49 మాటలు, అట్లు 6 మాటలకి 6 ఏళ్ళు ఎంత 42. 42 ఇంటూ 7 ఎంత, ఇక కష్టం, అది ఆ లెక్క వేయడం కష్టం. కాబట్టి దరిదాపు 49 పాయింట్లకి మళ్ళీ దానికి 7 మాటలు ధ్యానిస్తూ వచ్చాం. సో దరిదాపు ఎట్లయినా సరే మనం వాటి విషయాలు మనం చూసినట్లయితే చాలా వరకు అవుతూ వచ్చినాయి. సో దాని విషయంలో మనం చూడగా చాలా మర్మంతో కూడి, కానీ ఇవన్నీ చూడగా చాలా విషయాలు మర్మాలు మనం బయలుపరచబడుతూ వచ్చినాయి. అవే కాకుండా 7వ మాటలో ఇప్పటికే 3 విషయాలు మనం ధ్యానించాం. 7వ మాట ఏంటి, తండ్రికి తప్ప కుమారుడు కూడా తెలియదు. ఆ కుమారుడు కూడా తెలియనిది ఏంటి, ఆ గడియ. సో యేసుక్రీస్తు ప్రభువారు కూడా తెలియని గడియ అన్నది ఒకటి ఉంది. అదేంటంటే తండ్రి అనుమతించే గడియ. ఆ గడియైనా ఆ సమయమైనా తండ్రి తప్పగా కుమారుడికైనా దూతలకైనా కుమారుడికైనా తెలియదు అని రాయబడుతూ వచ్చింది. సో యేసు ప్రభు ఎప్పుడు రావాలన్నది తండ్రి యొక్క ఉద్దేశం, తండ్రి చిత్త ప్రకారమే. తండ్రి నియమించిన దినమున ఆ గడియలో ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తాడు. అయితే ఇక్కడ ఒక మాటను చూసినట్టయితే, మరి యేసు ప్రభు రాకడికి ఆలస్యమవడానికి 7వ కారణం ఏంటంటే తండ్రి తప్ప కుమారుడికి కూడా తెలియదు. సో ఆ దినం ఎలాంటిది, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అనుమతి పొంది వచ్చేటటువంటి దినం, ఆ గడి ఎలాంటిదంటే మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాం 7 విషయాలు ఉంటాయి దీంట్లో. ఆ గడి ఎలాంటిది అని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనంలో పెండ్లి కుమారుని ఎదుర్కొనేటటువంటి గడియ. రెండోదిగా చూసినట్లయితే నిర్గమకాండం 32వ అధ్యాయం 9-11 వచనాల్లో దేవుని యొక్క కోపము మన మీద రగులుకునేటటువంటి లేదా దేవుని కోపము మానుకునేటువంటి దినం అని కూడా చూస్తూ వచ్చాం. 3వ మాట ఏంటి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనంలో జలప్రళయం కొరక ఎలా ఉందో అటువంటి దినాల్లో రాబోతున్నాడు. ఆ జలప్రళయం వల్లే రాబోతున్న దినం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం.
ఇక 4వదిగా చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:5 ప్రకారం అంధకారం మందలి వెలుగులోనికి తీసుకురావడానికి వస్తున్నాడు. ఇక 5వ విషయం ఏంటి? ఆదికాండం 18:20-21 వచనాల్లో పాపం చేసిన వారి యొక్క లెక్క తీసుకోవడానికి వస్తున్నాడు. ఆ దినము పాపం చేసిన వారి యొక్క లెక్క తీసుకునేటటువంటి దినం, ఆ గడియ. ఇక 7వదిగా చూస్తున్నట్టయితే మనం చూస్తూ వస్తున్నాం. 6వదిగా క్షమించండి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 4:16-17 వచ్చిన ప్రకారం ప్రభువును కలుసుకునేటటువంటి దినం. ఇక 7వ విషయం ఏంటి? మత్తయి సువార్త 24:36 ప్రకారం 7వదిగా ఏంటంటే లెక్క అప్పగించవలసినటువంటి దినం. ఎవరు? మనం దేవునికి లెక్క అప్పగించవలసిన దినం అది. సో ఆ గడియ, 7 ప్రాముఖ్యమైన సన్నివేశాలు జరిగేటటువంటి గడియ తండ్రికి తప్పగా కుమారుడికైనా దూతలకైనా ఎవరికీ తెలియదు ఆ గడియ ఎప్పుడన్నా. సో ఇక్కడ మనం చూస్తున్న మాట, ఇక్కడ ఎన్నో మాట చూస్తున్నాం. ఇప్పుడు 4వ విషయాన్ని చూస్తున్నాం. ఏంటి ఆ 4వ విషయం అంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:5 వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:5 వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. మనం చూసినట్లయితే, కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచన బయలుపడినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఈరోజు మనం చూసే బైబిల్ స్టడీ. సరే, గత వారం మనం ఏం చూసామన్నది కూడా ఒక మాట చూద్దానండి. నోవాహు దినములు లాంటి దినముల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వస్తాడు. నోవాహు దినములు అంటే ఎలాంటివి? చూపులో మార్పు వస్తుంది, తనకు మనసుకు నచ్చినవి చేస్తారు, త్రాగుచూ తిరుగుతూ ఉంటారు, అలవాట్లు కలిగి ఉంటారు. విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటాడు, ఆత్మీయుడు శరీరానుసారంగా ఉంటాడు, దేవునితో ప్రతి దాని విషయంలో వాదిస్తారు, దేవుని కృపను దేవుని సమయమును ప్రజలు వ్యర్థం చేసుకుంటారు. అది నోవాహు యొక్క దినములు. ఆ దినముల్లో నోవాహు జలప్రళయం, నోవాహు యొక్క దినములు ఎలాగుంటుందో ఆ దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వస్తాడు అనేది మనం గత వారం చూస్తూ వచ్చాం. సో ఈ వారం మనం చూసేటటువంటి మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:5 వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:5 వచనం చదవండి ఎవరే. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:5 వచనం. చదవండి అన్న. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మొదటి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:5 వచనం ప్రకారం ఏమని రాయబడుతూ వచ్చింది? అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చే దినము. సో అది ఎలాంటిదంటే అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చేటటువంటి రోజు. అది ఏ రోజు అండి? అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తెచ్చే రోజు అంటది. ఆ గడియ కూడా ఎవరికి తెలుసు? తండ్రికి మాత్రమే తెలుసు. అంటే ఏవైతే అంధకారముగా ఉంటున్నాయో వాటిని తండ్రి వెలుగులోకి తీసుకొస్తున్నాడు. ఆ తీసుకొచ్చే గడియ ఎవరికి తెలుసు అండి? తండ్రికి మాత్రమే తెలుసు. ఎందుకు? ఆ వెలుగులోకి తండ్రి కుమారుని ద్వారా తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. పౌలు అంటాడు, అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచన బయలుపరచబడినప్పుడు ప్రతి వారికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగు. అంధకారమందలి రహస్యముల వెలుగులోకి తేటువంటి అర్థం ఏంటంటే, మనుషులు అంధకారములో ఉండి ఆలోచనలు బయలు చేసే రోజు అంటది. ఏదండి? మనుషుని యొక్క జీవితంలో రహస్యంగా ఏవైతే ఉన్నాయో వాటిని బయలు చేసే రోజు. అంటే అర్థం ఏంటి? ప్రజలందరూ ఎదుట తేటగా చూపించే రోజు. ఒకరోజు అందరూ కన్నులారా మన జీవితాన్ని చూడబోతున్న రోజు. అర్థమవుతుందండి? ఆయన రాకడ ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే, ఒకరోజు మన జీవితం వెలుగులోకి రాబోతుంది. కాబట్టి ఆ వెలుగులోకి వచ్చిన తర్వాత మనం సిగ్గుపడే కంటే
వెలుగులోకి రాకమునిపి ఇక్కడ సరి చేసుకోవడానికి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. తండ్రి కూడా అందుకే ఒకవేళ భవిష్యత్ సమయం వచ్చు, ఎందుకంటే తండ్రి దీర్ఘశాంతుడు ఓపిక సహనం కలిగిన వాడు కాబట్టి. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు నడిపింపరకై. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రములు. ఇచ్చినటి సమయానికై వందనములు. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి దేవా. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నా ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నేనైతే నిష్ప్రయాసమైన వాడిని. దాసుడు యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు నా కరుణని మీ వైపు వీక్షిస్తున్నాగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడమని, ఈ రోజు వాక్యం అంతా దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని, మా జీవితాల్లో అంధకారం మందులు రహస్యములు ఏవైతే ఉండేవో ఒకరోజు బట్టబయలు చేయబోతున్నారంటే బయట పెట్టబోతున్నారు. ఆ రోజు బయట పెట్టే కంటే ఈ రోజు మేము బయట పెట్టుకుని సరి చేసుకోవడం మంచిది. అట్టి ఏవేవైతే మా జీవితాల్లో రహస్యమైన ఉండేవో, ప్రజల జీవితాల్లో బైబిల్లో చాలా మంది జీవితాలు రహస్యమైన ఉండి, అదే రీతిలో మా జీవితాల్లో కూడా అలాంటివి ఉండి సరి చేసుకుని కొత్త జీవితాన్ని కలిగి ఉంటాను సాధించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పెట్టి శ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఒక మాట చూస్తూ వస్తున్నాం. ఏమంది? అంధకారమందలి రహస్యములు, హృదయం రహస్యములను ఏం చేస్తున్నాడు? వెలుగులోకి తీసుకొస్తున్నాడు. ప్రభు వెలుగులో తీసుకొచ్చేవి ఏంటి అని అంటే, మొట్టమొదటి మనం చూస్తున్నాం. ఎప్పుడు? సంఘం ఎత్తబడిన తర్వాత, మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత, ప్రభు ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ప్రభు తీర్పు సింహాసనం మీద కూర్చున్నప్పుడు అప్పుడు వెలుగులోకి వస్తాయి ఇవన్నీ. ఇప్పుడు బయటికి రావట్లా. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి? లోపల ఉన్నాయి. అంధకారం కంటే దాచబడిన విధానంలో ఉంటున్నాయి. ఓ రోజు బయటకు వస్తున్నాయి. ఓ రోజు ప్రభు సింహాసనం ఎదుట బయటకు వచ్చేవి ఏంటి అని అంటే, మా రహస్యమైనవి ఏంటి? ప్రభు సింహాసనం ఎదుట మనలో ఉన్న రహస్యములు ఏవి బయటకు వస్తున్నాయంటే, దాంట్లో మొదటి విషయాన్ని చూస్తున్నారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. ఒకరోజు ఆయన సింహాసనం ఎదుట కూర్చున్నప్పుడు మనలోనివి బయటకు వస్తున్న రహస్యములేంటి? మొదటిది మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. చదవగలుగుతారు ఎవరైనా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమందు చేసిన వాడగును. కాబట్టి మొదటి మాటని ఇక్కడ చూస్తున్నాం. ఏంటి మొదటి మాట అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే మొదటి కోణం ఏంటంటే, ఒక రోజు, ఈరోజు మనం ధ్యానించేదని చూస్తున్నాం. ఒక రోజు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు, మధ్యాకాశం మనం వెళ్ళిన తర్వాత ఆ తీర్పులో మనకు వచ్చినప్పుడు, లేదా ఆయన ఎదుటి నిలబడినప్పుడు మన రహస్యాలు బయటకు వస్తున్నాయి. ఏంటి ఆ రహస్యాలు అంటే, మొదటిది ఇక్కడ రాయబడుతుంది, మోహపు చూపు. ఏంటిదండి? మోహపు చూపు అంటే మనం ఏదైతే చూపు, ఏ కోణంలో అయితే చూస్తున్నామో ఆ చూపు అంతా కూడా మోహపు చూపు. సో ఒకరోజు దేవుని ఎదుట బయటకు వచ్చేదంటే తెలుసా? ఒకరోజు దేవుని ఎదుట ఆయన ధవళ సింహాసనం మీద కానీ, తీర్పు సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనలో ఉన్నవి బయటకు వస్తున్నాయి. ఏంటా బయటకు వచ్చేది తెలుసా? మొట్టమొదటి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? మోహపు చూపు. ఏదైతే మోహపు చూపు మనలో ఉందో అదంతా ఒకరోజు బయటకు వస్తుందట. ఇప్పుడు మనుషులు బయట రాదు. మోహపు చూపు ఏం చేస్తుంది? వ్యభిచారం చేసేటప్పుడు చేస్తుంది. సో ఇప్పుడు అవన్నీ బయటికి రావు. అందరం కూడా ఎలా ఉంటాం? పరిశుద్ధులమే, నీతిమంతులమే, చక్కగా చాలా యథార్థంగా ఉన్నట్టే ఉంటాం. కానీ ఒక గడియ రాబోతుంది, ఒక రోజు రాబోతుంది. అది ఎలాంటిదంటే, మన జీవితంలో ఉన్న రహస్యాన్ని బయట పెట్టే రోజు అది. ఆ గడియ, ఆ సమయం కుమారుడికి కూడా తెలీదు, కానీ తండ్రికి తెలుసు. కాబట్టి తండ్రి దీర్ఘశాంతుడు ఓపికతో ఉన్నాడు కాబట్టి ఇప్పటికీ మనకు సమయం ఇస్తున్నాడు. ఇంకా కుమారుడు వస్తే, మధ్యాకాశానికి యేసు ప్రభువు వస్తే మనం సరి చేసుకోవడానికి లేదక. మధ్యాకాశానికి వెళ్ళి ఏం సరి చేసుకుంటాం? నీవైనా నేనైనా. ఇంకా అక్కడికి జడ్జిమెంట్ కోసం వెళ్తున్నాం, ఇంకా అక్కడ లేదేక. కాబట్టి ప్రియులారా, మొదటి కోణాన్ని ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటో తెలుసా? ఒకరోజు మనం ఆ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు మొట్టమొదటి మనలో నుండి వస్తున్న రహస్యమైనది ఏంటో తెలుసా? మన చూపు. మనం ఏ చూపు అయితే చూస్తున్నామో, ఏ అపవిత్రమైన దాన్ని చూస్తున్నాం, ఏ అపవిత్రమైన వాటిని చూస్తానికి ఎక్కువ ఇష్టపడుతున్నాం, ఏ అపవిత్రమైన వాటిని చూసి సంతోషిస్తున్నామో కానీ బయటికి తెలియకోకుండా మనలోనే దాచిపెట్టుకుని ఉన్నామో, ఎదుటి వ్యక్తికి కానీ, భర్తకు కానీ, భార్యకు కానీ, పిల్లలకు కానీ, కుటుంబీకులు కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములకు కానీ, అక్కచెల్లెలు కానీ, సంఘంలో ఉన్న విశ్వాసులు కానీ, దేవుని బిడ్డలు కానీ, దేవుని సేవకులు కానీ, అంటే ఎవరికీ తెలియకోకుండా మనలోనే దాచిపెట్టుకున్న మోహపు చూపు, అపవిత్రమైన చూపు,
మనం చూసే ప్రతి చూపు ఏదైతే దేవుని దృష్టిలో రహస్యంగా అనిపిస్తుందో ఒకరోజు దాన్ని ఏం చేయబోతున్నాడు చెప్పండి? ఏం చేయబోతున్నాడు? ఒకరోజు దాన్ని అంతటను కూడా బయటకు తీసుకొస్తున్నాడు. ప్రజలందరూ ఎదుటి పెడుతున్నాడేక. ఎంతమంది ప్రజలు ఉంటారు వారందరూ ఎదుట చేయబోతున్నాడు. ఇప్పుడు దాకా ఎక్కడుంది? మన హృదయంలో దాచబడింది చక్కగా. ఇంకా మనకు అర్థమయ్యే రీతిలో చూపిస్తూ ఉండండి. ఇక్కడ ఏముంది అక్కడ? హృదయం. ఇది వాస్తవానికి హృదయం కాదు. హృదయం ఇది హార్ట్. హృదయం అంటే ఏంటి? కనబడింది. మనోళ్ళు ఏంటంటే ఇదే హృదయం అనుకుంటారు. కాబట్టి హృదయం వేరు, హార్ట్ వేరండి. ఇది గుండె. కానీ హృదయం అన్నది కనబడని స్థితిలో ఉంటుంది. కాబట్టి హృదయానికి రూపం లేదు. కాబట్టి జనం ఏమనుకుంటారు? ఇదే హృదయం. సరే, మన కోణంలోకి వచ్చే చెబుతాం. హృదయము దీంట్లో ఏముందన్నది ఎవరికైనా తెలుసా? గుండెను కోస్తే ఏమొచ్చేది? దాంట్లో ఏముందన్నది బయటకు వచ్చేది. మానవుని కోసిన హృదయం అన్నది కనపడదు. అదే హృదయం అంటే. కాబట్టి అంతరంగం లోపల ఉంటుంది. సో దీంట్లో కొన్ని ఉన్నాయి. మోహపు చూపు. ఏంటది? మోహపు చూపు. ఈ మోహపు చూపు కానీ, అపవిత్రమైన చూపు కానీ, ఇంకా పాపంతో కూడిన చూసే చూపు కానీ, ఏదైతే పాపాన్ని అపవిత్రమైన వాటిని ఇంట్రెస్ట్గా మనం చూస్తున్నామో అవన్నీ ఈరోజు ఎవరు ఎదుటి బయటపడకపోయినా ఒక రోజు దీంట్లో నుండి ఆడకొస్తుంది. ప్రభు యొక్క ఎక్కడికి వస్తుందండి? ప్రభు యొక్క సింహాసనం దగ్గరకు వస్తుంది. ఎక్కడికి వస్తుంది? ప్రభు సింహాసనం దగ్గరికి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు సింహాసనం దగ్గర కూర్చున్నప్పుడు అక్కడి నుండి అందరికీ కనపడిపోతున్నాయి. ఈ రహస్యమైన చూపు కానీ, మోహపు చూపు కానీ, అపవిత్రమైన చూపు కానీ, ఏదైతే పాపంతో కూడిన వాటిని ఇంట్రెస్ట్గా మనం చూస్తామో అవన్నీ ఈ రోజు బయటికి రావు. ఒక రోజు ఆయన సింహాసనం ఎదుటికి వచ్చినప్పుడు అందరూ ఎదుటి బయట పెడుతున్నాడు. అందరూ ఎదుట ఇవన్నీ ఎక్కడ ఉండి చెప్పండి? ఈ చూపు. ఇప్పుడు చూడండి, నేను ఒక చూపు చూసా, అది చెడ్డది. ఆ చెడ్డ చూపు గురించి అన్న నేను అటు చూసానంటే మీకేమనిపించింది? సేవకుడు ఏంటి కూడా ఇటు చూడొచ్చా అంటారు. నేనేం చేస్తాను? దాన్ని దాచిపెట్టుకుంటా. మరి ఎప్పుడు బయటకు వస్తుంది? నేను మంచోండి. ఇప్పుడు నేను సేవకుడు మంచోండి. ఇప్పుడు మంచోండి కాదని కాదు కానీ నేను మంచోండి. కానీ ఒకరోజు నా మంచితనము నాలో దాచిపెట్టుకున్న మంచి అనుకుంటున్నాను. చూసారా? ఆ మోహం చూపు అంతా ఎప్పుడు బయటకు వస్తుంది? అపవిత్రమైనంతా కూడా ఆయన సింహాసనము జడ్జిమెంట్. ఏంటి? జడ్జిమెంట్ ఉన్నప్పుడు మొత్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఈ హృదయంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు మనం బయట తీయడానికి ఇష్టపడతల్లా. అందుకే ప్రతి ఆదివారం కూడా ఇప్పుడు వరకు లవోదిక గురించి 25 ఆదివారాలు ధ్యానించాం. ప్రతిసారి చెబుతూ వస్తున్నాం, హృదయం సరి చేసుకోవాలి. బయట తీయట్లా మనది ఏమైపోయింది? రాను ఏమైపోయిందండి? వినగా తినగా వేపాకు తీగ అయిపోయినట్టు మన జీవితాలు ఎలా ఉంటాయంటే వాక్యము విని సరి చేసుకోవటం అనేది ప్రతి ఆదివారం చెప్పేదే కాదని యథాస్థితిగా బలలో పాల్గొంటాం. ఏం చేస్తున్నాము? యథాస్థితిగా బలలో పాల్గొంటాం. ఆ ద్రాక్షారసంలో బలలో ఒకరోజు ఈ యొక్క హృదయంలో ఉన్న మోహపు చూపు రహస్యమైనవన్నీ కూడా, ఈ మోహపు చూపు కానీ, అపవిత్రమైన చూపు కానీ, ఇంకా పాపాన్ని ఎక్కువగా ఇంట్రెస్ట్గా దేన్నైతే చూస్తున్నామో ఇదంతా ఒకరోజు బయటికి రాబోతుంది. ఎక్కడికి? ఒకరోజు బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు అప్పుడు మీరు అనుకోవాలి, అయ్యో మా సేవకుడేనా ఇట్ట జీవించింది, అయ్యో మా విశ్వాసేనా. ఇంకా చెప్పొచ్చులేండి, ఇంకో పేరు అవసరం లేదు, వదిలేండి. మళ్ళీ అదే తీర్పు అంటే హేడ ప్రాబ్లమ్స్ ఎక్కువ. అది మా సేవకుడేనా, నాతోటి విశ్వాసేనా, నా సంబంధించిన వారేనా, అరే చాలా పరిశుద్ధులుగా ఉండారే, చాలా పవిత్రమైన వారుగా ఉండారే. మరి ఇదేంటి ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు జడ్జిమెంట్ ఎలా ఉంది ఏంటి? అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఏమవుతాయండి? అన్నీ బయటకు వస్తాయి. ఆ రోజు ఎవరో కూడా మనల్ని ఏంటి కాపాడటానికి అవకాశం లేదు. అందుకే బైబిల్ అంటుంది యేసు ప్రభువారు ఆలస్యం చేయటానికి ఆ గడియ అంటున్నాడు. ఏ గడియ? మన హృదయంలో మోహచూపు అపవిత్రమైన బయట పెట్టే గడియ ఒకటి ఉంది. అది ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే ఇంకా మనం సరి చేసుకోవాలి. ఈ లోపల ఉన్నాయి, రహస్యంగా ఉన్న చూపులు ఉన్నాయి. ఏదైతే అపవిత్రంగా చూస్తున్నామో, ఏదైతే ఇష్టపడి మోహం చూపు చూస్తున్నామో, పాపం చూస్తున్నామో, అపవిత్రమైన చూస్తున్నామో అదంతా ఇప్పుడు బాగానే ఉన్నాం. బయట పెట్టే ఒక రోజు ఉంది. అది బయట పెట్టేది ఎంతమంది ఎదుట? మరలా చెబుతారండి, పాత నిబంధన ఆరంభం ఆదాము దగ్గర నుండి కొత్త నిబంధన ప్రభువుని నమ్మి లోకం విడిచిపెట్టిన విశ్వాసి వరకు కూడా అందరూ అక్కడ నిలబడే ఉంటారు. మరి అక్కడ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అందరూ ఎదుటి మన జీవితం బయటపడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి మీరే?
ఏం చేస్తాం? ఏం చేయలేం. ఏడుస్తాము, దుఃఖంతో, బాధతో ఉంటుంది తప్ప ఇక ఆ రోజు ఏం చేయడానికి కూడా అవకాశమే లేదు. అయితే ఆ రోజు రాకముందు పోయి ఇప్పుడే ఏం చేయాలా? ఈ అంధకారం మందలి రహస్యములు ఏవైతే మనలో ఉండయో, ఒకరోజు ఆయన సింహాసనం ఎదుటికి వచ్చి తీర్పులోకి వెళ్ళక మునిపే ఇప్పుడే మనలో ఉన్న అంధకారం మందలి వెలుగులోకి ఆయన తీసుకురాబోతున్నాడు. చూడండి, అంధకారం మందలి రహస్యం వెలుగులో కంటే చీకట్లో ఉండవాడిని వెలుగులో తీసుకొస్తానంటే పాప జీవితంలో ఉండవాడిని పరిశుద్ధంగా చేస్తున్నాడు అన్నది. కానీ ఇక్కడ అంధకారం మందిని వెలుగులో కంటే ఏంటి తెలుసా? క్రైస్తవులు రక్షణ మారుమోసు బాప్తిసం పొంది హృదయంలో మోహ చూపు, అపవిత్రమైన చూపు, ఇంకా పాపంతో కూడిన వాటిని ఇష్టంతో చూస్తున్నారు. చూసారా? ఇదంతా క్రైస్తవులకు సంబంధించింది. ఒకరోజు ఈ హృదయంలో నుండి ఆయన బయటికి తెస్తాడు. ఇది ఎవరికి జరుగుతుంది? క్రైస్తవులో జరుగుతున్న జడ్జిమెంట్ ఇది. హృదయములు ఏముండయో, కక్షలు ఉండే, కోపాలు ఉండే, ఏదైనా తర్వాత సంగతి మోహోపు చూపు ఏదైతుందో అదంతా బయటకు వచ్చేస్తుంది. అదంతా బయటకు వస్తుంది. ఒక రోజు ఆయన జడ్జిమెంట్లో ఆయన బయట పెట్టబోతున్నాడు. సో నీవైనా నేనైనా ఆ మోహోపు చూపు, మనం ఏదైతే చూపు చూసి అపవిత్రమైన చూస్తున్నామో, పాపంతో కూడిన చూస్తున్నామో, నీవైనా నేనైనా అపవిత్రమైన వాటిని ఏదైతే ఇష్టంగా చూస్తున్నామో అవన్నిటిని బట్టి ఒకరోజు ఆయన ఏం చేయబోతున్నాడు? బయట తీసుకురాబోతున్నాడు. అప్పుడు ఇక గుండెలు బాదుకున్న ఉపయోగం లేదు. అప్పుడు అయ్యో ప్రభా ఒక్క సమయమే ప్రభా అంటే, నీ సమయం ఇచ్చా, ఎన్ని సంవత్సరాలు నీకు ఇచ్చాను, సమయం వ్యర్థపరుచుకున్నావు అని అంటాడు. ఆ రోజు ఇక ఆ రోజు మనం ఏం చేయలేం, ఏడస్తాం తప్పక. విడవబడిన కన్యకలు ఎలా ఏడుస్తున్నారో అలా ఏడస్తాం తప్పక మనం ఏం చేయలేము. అలా ఆ రోజు ఏడక మునిపే ఈ రోజే మనం పాప నిమిత్తమై ఆ మోహ చూపు, అపవిత్రమైన వాటి విషయమై మనం పశ్చాత్తపడి ఏడిస్తే ఆ రోజు ఏడవలసింది ఉండదు. ఈ రోజు సరి చేసుకుంటే ఆ రోజు ఏడిసేదాకా ఉండదు. ఈరోజు సరి చేసుకోవట్లేదు కాబట్టి ఆ రోజు ఏడవబోతున్నాం. కాబట్టి మన మోహపు చూపు కానీ, మన అపవిత్రమైన చూపు కానీ, పాపంతో కూడిన వాటిని ఏదైతే ఇంట్రెస్ట్గా చూస్తున్నామో అవన్నీ బయటికి రహస్యంగా మనలోనే ఉన్నాయి. వాటిని బయటికి తీసుకొచ్చే దినం అది. రహస్యమైనవి అంటే మన చూపు ఏదైతే తప్పిపోయిందో దాన్ని బయటికి తీసుకొచ్చే దినం. రెండోదిగా చూద్దామండి. రెండోదిగా చూసినట్టయితే రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే రెండవ మాట యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం, 48వ వచనం. యేసు నతానీయులు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతను గురించి చెప్పాను. 48. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానీయులు ఆయనను అడగగా, యేసు ఫిలిప్పి నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితునని అతనితో చెప్పాను. ఇది చూడండి, నతానీయులు యేసు ప్రభు దగ్గరికి రాకమునిపే అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే దేవుడు చూశాడు, ప్రభు చూశాడు. ప్రభు ఏం చేశాడు? అప్పుడే చూశాడు. ఇంకా ఆయన ఆ చెట్టు కింద ఉండి ఏం చేస్తున్నాడో కూడా ప్రభువు తెలియలేదా? చెట్టు కింద ఉన్నవాడిని చూశాడంటే ఆయన ఏం చేస్తున్నాడో కూడా చూస్తాడు కదా. ఇప్పుడు అంశం మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కడ ఉండి ఏమి చేసినా, ఎక్కడ ఉండి ఏం చేస్తున్నామో ఆయన అవన్నీ వెలుగులో తీసుకొస్తాడు. ఏం చేస్తున్నాడండి? మనం ఎక్కడుండి ఏమైతే చేస్తూ వస్తామో అవన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? వెలుగులో తీసుకొస్తున్నాడు. అంటే మనం చేసే ప్రతి ఒక్కటి మనము మనం ఎక్కడుండి ఏం చేస్తామో వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు? మనం ఎక్కడుండి ఏం చేసినా, అంటే మనం కూర్చున్నా, నుంచున్నా, మనం ఎక్కడ ఉండి ఏమి చేసినా అన్నిటినీ మనం అనుకుంటాం. అనేక ప్రాంతాలకు వెళ్తాం, అనేక ప్రాంతాలకు వెళ్ళి ఏదో ఒకటి తప్పులు చేస్తాం, కానీ మనం అనుకుంటాం ఎవరూ చూడలేదు అనుకుంటాం. ఇప్పుడు నతానీయుల పరిస్థితి ఏంటి? యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. యేసు ప్రభు దగ్గర రాగానే యేసు ప్రభు ఏమన్నాడు? కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు ప్రభు మరి నతానీయులు అడుగుతాడు, అయ్యా నీకు ఎట్ట తెలిసి అంటే, నతానీయులు నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడు, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు ఫిలిప్పి నీ దగ్గరకు రాకమునిపే నేను నిన్ను ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన రహస్యాలు బయటకు తీసుకొస్తాడంటే ఆయన ఎరిగిన వాడేనేగా. మనం ఎక్కడ కూర్చున్నా, ఏం చేస్తున్నా, ఏ పని ఉండా, ఏ పనిలో ఏం చేస్తున్నామా, ఏ విషయాలు ఎక్కడ చేస్తున్నాము, ఏ ప్రాంతానికి వెళ్ళి, ఏ దూరానికి వెళ్ళి మనం ఏం చేస్తున్నా ఆయన ఏం చేస్తున్నాడు? అన్నిటిని వెలుగులో తీసుకొస్తున్నాడు. చూడండి, కొన్ని రహస్యాలు ఉంటాయి. మనం చేసే పనిలో కొన్ని రహస్యాలు ఉంటాయి. ఎందుకంటే అన్నీ చెప్పకూడదు బ్రదర్ అంటాం.
మందిరం విషయంలో కాదులేండి. కొన్ని తప్పు చేసే ఉంటాయి, అన్ని చెప్పలేరు, బయటికి చెప్పలేరు. కొంతమంది అంటారు మా కుటుంబ విషయాలు కొన్ని బయటికి చెప్పలేము బ్రదర్ అంటారు. ఎందుకంటే చెప్పలేని కొన్ని ఉంటాయి. అయితే ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్పబడుతూ వస్తుందంటే, మనం అనేక ప్రాంతాలకు వెళ్ళి కొన్ని తప్పులు చేసే ఉంటాయి, కొన్ని పొరపాట్లు చేసే ఉంటాయి, కొన్ని మోసాలు చేసే ఉండొచ్చు, కొన్ని తప్పులు చేసే ఉండొచ్చు, కొన్ని పాపం చేసే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమంటాడంటే, నతానియేలు చెట్టు కింద ఉన్నప్పుడే ప్రభు గుర్తెరిగాడంటే ఆయన ఏం చేస్తుందో కూడా ప్రభు చూశాడు. ఏం చేశాడు? ఆయన ఏం చేస్తున్నాడో, చెట్టు కింద ఉండి ఆయన ఏం చేస్తున్నాడో అవన్నీ కూడా ఏం జరుగుతూ వచ్చింది చూశాడు ఆల్రెడీ. చెట్టు కింద ఉండి నతానియేలు ఏం చేస్తుందని చూసినప్పుడు బైబిల్ చెబుతున్న మాట ఏం తెలుసా? మనం ఎక్కడ ఏం చేస్తున్నా, ఎక్కడుండి ఏ మాట మాట్లాడుతున్నా, ఎక్కడుండి ఏ ప్రవర్తన కలిగి ఎక్కడ ఏ పని చేసినా ఓ రోజు ఏమవుతుంది? అవన్నీ కూడా బయటికి రాబోతున్నాయి. మనం ఏ పని అయితే చేస్తున్నామో, ఏ పొరపాట్లు అయితే చేస్తున్నామో అవన్నీ కూడా ఒకరోజు బయటికి రాబోతున్నాయి. మనం చేసే ప్రతి పొరపాటు, మనం చేసిన ప్రతి తప్పు, మనం చేసిన ప్రతి పాపము కూడా ఓ రోజు ఏమవుతుంది? బయట తీసుకురాబోతున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే, రెండోదిగా ఆయన ఒకరోజు ప్రత్యక్షమైనప్పుడు, మధ్యాకాశాన్ని ప్రత్యక్షమైనప్పుడు ఆయన రహస్యమందుల ప్రతి ఒక్కటి వెలుగులోకి తీసుకురాబోతున్నాడు. రహస్యమైనది ఏంటి? మొదటిగా మన చూపు, ఏదైతే మన చూపు పాపము, అపవిత్రమైనది, పాపంతో కూడిన వాటి మోహ చూపు చూస్తున్నామో వాటి విషయమే రోజు బయట తీసుకురాబోతున్నాడు, ఈ కనపడవు బయటికి. రెండోదిగా మనం ఎక్కడ ఉండి ఏం చేస్తున్నామో అదంతా బయట తీసుకురాబోతున్నాడు. అంటే మనం ఏం జీవిస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఏ పని మీద వెళ్ళి ఏం చేస్తూ వస్తున్నాము. అందుకన్నా కదా చూసిరామంటే ఏం చేసాడు తెలుసా సామెత? చెప్పండి. చూసిరామంటే కాల్చి వచ్చాడంట. అంటే అర్థం ఏంటి? నువ్వేం చేసావో తెలుస్తుంది. నిన్ను చూసిరామంటే నువ్వు వెళ్ళి కాల్చి వస్తున్నావు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నతానియేలు చెట్టు కింద ఉన్నప్పుడే నతానియేలు ఏం చేస్తున్నాడో ప్రభు చూశాడు. నతానియేలు ఎక్కడున్నాడో ఆయన ఏం చేస్తున్నాడో ప్రభు గుర్తెరిగాడు. అంటే మనం ఎక్కడుండా ఏం చేస్తున్నా అన్నిటిని ప్రభు చూస్తున్నాడు. వాటిని ఒకరోజు బయట తీసుకురాబోతున్నాడు. వాటిలో తప్పులెన్ని, వాటిలో పొరపాట్లెన్ని, వాటిల్లో దేవుడు ఇష్టపడినవెన్నో, మనం ఎక్కడికి వెళ్ళి ఏ తప్పు చేస్తున్నామో ప్రతి ఒక్కటి ఒకరోజు వెలుగులోకి తీసుకురాబోతున్నాడు. ప్రతి ఒక్కటి ఒకరోజు వెలుగులో తీసుకురాబోతున్నాడు. ఎక్కడుండి ఏ తప్పు చేస్తున్నాము, ఏ పొరపాటు చేస్తున్నాం, ఎక్కడుండి ఏ పాపం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్ళి ఏ తప్పులు చేస్తున్నాము, ఏ పాపం చేస్తున్నాము, మనం చేసే ప్రతి ఒక్కటి ఓ రోజు మనలో ఉండే కానీ బయటికి రావాయి. ఓ రోజు తీసుకొస్తాడు బయటికి. యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశానికి ఆయన ధవళ సింహాసనం మీద కూర్చొని జడ్జిమెంట్ ఉన్నప్పుడు, మనం భూమి మీద నుండి మధ్యాకాశానికి ఎత్తబడినప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు రహస్యమైన వాటిని వెలుగులో తీసుకొస్తాడని పౌలు అంటున్నాడు. రహస్యమైనది ఏంటి? మొదటిగా మన చూపు. ఇది మోహపు చూపు. అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూడొచ్చు, పాపం చేసే చూపు చూడొచ్చు, అపవిత్రమైన చూపు చూడొచ్చు, ఇంకా పాపాన్ని ఎక్కువగా చూడొచ్చు. ఇవన్నీ బయటకు కనబడవు. ఓ రోజు మనం అందరూ ఎదురు మంచివారమే. ఓ రోజు మన జీవితాన్ని చూపు విషయమై ఓ రోజు బయటకు తీసుకురాబోతున్నాడు. రెండోదిగా మనం ఎక్కడున్నా ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళి ఏ తప్పు చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళి ఏ పొరపాటు చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళి ఏ పాపం చేస్తున్నామో అదంతా కూడా ఓ రోజు ఏం చేయబోతున్నాడు? రహస్యంగా ఉంటుంది. చూడండి, భర్తకు తెలియకుండా భార్య పాపం తప్పు చేయొచ్చు, లేదా భార్యకు తెలియకుండా భర్త తప్పు చేయొచ్చు, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు తెలియకుండా తల్లిదండ్రులు, ఒక్కొక్క రక్త సంబంధాల బంధువులకి ఎవరికి ఏం తెలియకోకుండా దూరంగా ఎక్కడికైనా సరే ఏ తప్పన్నా చేయొచ్చు. అది ఎవరో చూడలేదనొచ్చు, ఎవరో తెలియదు అనుకోవచ్చు. ఒక వ్యక్తి పాపం చేయడానికి ఎంతో దూరం వెళ్ళొచ్చు. ఇక్కడైతే నా ఇంటి వారందరూ చూస్తారు, అది ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఎక్కడుండి ఏం చేసినా ఎవరికి తెలియదని రహస్యంగా అనుకుంటున్నావే, అది ఒక రోజు ఆయన బయట పెట్టబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు ఆయన? ఒక రోజు బయట పెట్టబోతున్నాడు. మన చూపు ద్వారా అన్ని పాపపు చూపు, వ్యభిచారంతో కూడిన అపవిత్రమైన చూపు, పాపంతో కూడిన ఫోన్లో కానీ టీవీలో కానీ రకరకాల విధానాలు ఏవైతే చూసామో అవి ఒక రోజు బయట తీసుకురాబోతున్నాడు. వెలుగులోకి రహస్యంగా మనలోనే ఉంటాయి, ఓ రోజు బయట తీసుకురాబోతున్నాడు. రెండు, మనం ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాము. నతానియేలు చెట్టు కింద ఉన్నప్పుడు నతానియేలు యేసు ప్రభు దగ్గర రావడంతోనే, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే ఫిలిప్పీ నీ దగ్గరకు రాకమునిపే అన్నాడు. అంటే ఫిలిప్పీ వెళ్ళి ఎవరిని ఈ నతానియేలు కలుసుకోక మునిపే నతానియేలు ఏం చేస్తుందో ప్రభు గ్రహించగలిగాడు. అది భవిష్యత్తు జరిగిన వాడంటే. అందుకే రహస్యంగా నతానియేలు చెట్టు కింద ఉన్నది ఎలా తెలుసుకున్నాడు, మనం ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తుందో కూడా ఆయనకు అన్నీ తెలుసు. ఓ రోజు వాటిని ఆ రహస్యంగా మనం చేసిన ప్రతి పొరపాటు పాపాన్ని కూడా రోజు బయట తీసుకురాబోతున్నాడు. ఆ దినము రాకూడదనే, అట్లా మన చూపును బట్టి మనం తీర్పులోకి వెళ్ళి నరకానికి వెళ్ళకూడదని, మనం ఎక్కడికి వెళ్ళి ఏ తప్పులు చేసామో వాటన్నిటి బట్టి మనం నరకానికి వెళ్ళకూడదని తండ్రి కుమారుని యొక్క రాకడ ఆపుతున్నాడు. యేసు ప్రభువు ఈ లోకానికి రాకుండా
తండ్రి ఆపడానికి కారణం అదే. ఆ గడియనే ఆ సమయంలో కుమారుడు కూడా తెలియదని ఎందుకంటున్నాం? ఆ గడియ లాంటిది. మన మోహం చూపును బట్టి రహస్యంగా ఉండే కాబట్టి రహస్యంగా మనం ఏదో హృదయంలో ఉందో దాన్ని బయట తీసుకొచ్చే రోజు అది. అది అలాంటిది. మనం ఎక్కడికి వెళ్ళి ఏం తప్పు చేసామో దాన్ని బయట పెట్టే రోజు అది. సో ఆ రోజు బయట పెడితే ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు అనుకోండి, లేదా మనమే చనిపోయాం ఈ లోకం నుండి విడిచిపెట్టబడ్డాం అనుకోండి, ఓ రోజు యేసుప్రభు వస్తాడు. మన చూపు మార్చుకోవాలా? మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్ళిపోతాం. మనం ఎక్కడికో వెళ్ళి తప్పులు చేస్తున్నాం, అది సరి చేసుకోవాలా? మరి ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్ళిపోతాం. మరి అలా నరకానికి వెళ్ళకూడదని మన చూపులు మార్చుకోవడానికి, మనం ఎక్కడికి వెళ్ళి ఏం తప్పులు చేస్తున్నాం దాటిని సరి చేసుకోవడానికి ఇంకా దేవుడు తన కుమారుని లోకానికి పంపుకోకుండా ఆలస్యం చేస్తున్నాడు, మనం సరి చేసుకోవాలని. ఇది ఎన్నో మాట. 2 రహస్యమైనవి ఏంటి? వెలుగులోకి తెచ్చేవి యేసుప్రభు తెస్తున్నాడు. రహస్యంగా అంటే దాచిపెట్టుకున్న మనలో ఉండే బయటికి తీసుకొస్తున్నాడు. ఏంటి అది? యేసుప్రభు మనలో ఉండే బయటికి తెచ్చేది ఒకటి మన చూపు, ఏవైతే చూసి అపవిత్రమైన చూసి తప్పిపోయిన దాన్ని. 2 మనం ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం అదంతా కూడా బయటికి తీసుకొస్తున్నాడు. ఎవరికి తెలియదు అనుకున్నాయి. 3వ చూస్తున్నట్టు రండి, దేవుడి యొక్క వాక్యం చూస్తున్నట్టే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 21 వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రంను, 200 తూమెల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయో ఒప్పుకొనేను. ఎప్పుడు ఒప్పుకుంటున్నాడు చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మనం చూసినట్లయితే ఎప్పుడు ఒప్పుకుంటున్నాడు? ఎవరిని ఒప్పుకునే ఆయన? ఆకాను. ఎప్పుడు ఒప్పుకుంటున్నాడు? ఆల్రెడీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఓటమి పాలేరు చిన్న గ్రామం మీదకి వెళ్ళి ఎందుకు ఓడిపోయామని చెప్పి దేవుని సన్నిధికి యెహోషువ వచ్చి అడిగినప్పుడు అప్పుడు దేవుడు చెప్పాడు, ఇశ్రాయేల్లో పాపం ఉంది కాబట్టి మీరు ఓడిపోయారు. అసలు ఎవరి వల్ల ఈ పాపం వచ్చింది అని అంటే, ఇక కుటుంబాల వారీగా వరుసల వారీగా అన్ని నిలబెడితే చివరిలో ఆకాను పట్టుబడ్డాడు. ఏందయ్యా నువ్వు చేసిన తప్పు అంటే అప్పుడు బయట పెడుతున్నాడు. చూడండి, ఎవరు పట్టుకున్నారు? అది దేవుడు పట్టుకున్నాడు. యెహోషువ ద్వారా ఏం చేశాడు? ఫైనలైజ్ చేయించాడు. ఈ మనిషిని బయటికి తీసుకొచ్చాడు. తర్వాత ఒప్పుకున్న ఉపయోగం ఉందా? అదే గుర్తుపెట్టుకోండి. పైనుండి దేవుడు చూస్తున్నాడు. తన కుమారుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు జడ్జిమెంట్ తీర్చేటప్పుడు అప్పుడు మనం కూడా బయటకు వస్తాం. ఇట్లాగే ఏంటి బయటకు వచ్చేది? దేవుడు చేయొద్దన్నవి మనం చేసినవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. వాటిలో చాలా ఉంటాయి. దేవుడు చేయొద్దని ఏంటి? ఆచారాలు చేయొద్దు, ఇంకా అన్యుల అలవాట్లు ఉండకూడదు. ఎవరు? అన్యుల అలవాట్లు ఉండకూడదు, విగ్రహారాధన ఉండకూడదు, ఇంకా అపవిత్రమైన మాటలు ఉండకూడదు, ఇంకా పాపపు జీవితం ఉండకూడదు, ఇంకా 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 చెప్పండి. మేము మనకు తెలిసినవి ఉండే చెప్పండి. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. చెప్పకుండా పోతే ఈ బోటు మొత్తం నిండిపోయింది. చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ దేవుడు చేయొద్దన్నాడు. ఇంకా చెప్పాలా? కోపపడొద్దు, ఇంకా పొరుగువాడిని ప్రేమించాలి, ఇంకా ఇవి చెప్పే కదా బోటు మొత్తం నిండిపోయింది. కానీ ఆయన ఏది చేయొద్దన్నాడు అది చేస్తాం. మనం ప్రేమించమన్నాడు, అది ప్రేమించం. ఏమన్నాడు? అపవిత్రమైన జీవితం వద్దన్నాడు, అదేగా పుట్టుకుంటాం. మనం దాన్నే విడిచిపెట్టాం. ప్రతి ఆదివారం మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి ప్రభా నేను అపవిత్రం అయిపోయిన ప్రభా క్షమించు అంటాం. ఎందుకు? అర్థం లేని జీవితం వ్యర్థమే, ఉపయోగం లేదు. చూడండి, అన్యులతో సహవాసము అంటే నేనేమంటానంటే అన్యుల యొక్క క్రియలు మనం కొనసాగించకూడదు. చూడండి, ఏవి దేవుడు చేయొద్దు అన్నాడో అదే మనం చేస్తాం. ఒకరోజు దేవుడు వెలుగులో తీసుకొస్తుంది ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఏది చేయొద్దు అన్నాడో అది మనం చేసాం కాబట్టి ఆ చేసిన వెలుగులో తీసుకొస్తున్నాడు. అది మన తోటి వారికి తెలియపోవచ్చు, ఎక్కడ కూర్చొని మనకు తెలియపోవచ్చు, లేదా మన బంధువులకి, స్నేహితులకి, కుటుంబీకులకి ఎవరికి తెలియపోవచ్చు, లేదా సేవకుడికి తెలియపోవచ్చు, విశ్వాసులకు తెలియపోవచ్చు. కానీ ఎవరికి తెలుస్తుంది? ఒకరోజు దేవుడు చేయొద్దన్న పని చేసామన్నది ఎవరికి తెలుస్తుంది? దేవుడు తెలుసు కాబట్టి ఒకరోజు మనకు తెలియపరుస్తాడు ఆయన. ఎవరు తెలుస్తుంది? మనం చేసిన పని మనకే తెలుస్తుంది. ఎప్పుడు? ఆయన సింహాసనం ఎదుట మనం కూర్చున్నప్పుడు. ఆయన సింహాసనం ఎదుట మనం కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, కూర్చోడం కాదు, నిలబడినప్పుడు
ఆయన ధవల సింహాసనం మీద ఉండి తీర్పు తీర్చేటప్పుడు మనకు అర్థమైంది. ఏమని ప్రభు చెబుతాడు, నేను ఈ పని చేయొద్దన్నా కదా, నువ్వు ఎందుకు చేసావు? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? నేను తప్పక వేరే దేవుడికి లేడన్నాడు. మరి మనం ఏం చేస్తాం? ఆ దేవుడు చెప్పిందే విడిచిపెడతాం. ఆయన ఏది చేయొద్దన్నాడో, దొంగలించొద్దన్నాడు, అదే చేస్తాం. పాపం చేయొద్దంటాం, ఆ పాపం చేయొద్దన్నాడు, అదే చేస్తాం. అంటే దేవుడు ఏది చేయొద్దన్నాడో అదే చేస్తాం. చేసి మళ్ళీ మందిరానికి వచ్చి ప్రభా ఎవరి ఎదుట ఒప్పుకోం, లోపలే ప్రభా నేను ఆ తప్పు చేసి ఈ తప్పు చేసి నీకు విరోధంగా ఈ పాపం చేసి ఆ పాపం చేసి ఒప్పుకుంటాం. జాగ్రత్త, ప్రతి ఆదివారం ఒప్పుకుంటావు, ప్రతి ఆదివారం ప్రభు క్షమిస్తున్నాడు. మరి ఇంకా ప్రతి ఆదివారం ఎట్లాగే జీవిస్తూ ఉంటే నీకు బహుమానం ఎక్కడొచ్చింది? ఈ లోపు ఆదివారం రాకమునిపై ప్రభు వస్తాడు, లేకపోతే నువ్వన్నీ వెళ్ళిపోతావు ఈ లోకం విడిచిపెట్టి. మరి ఒప్పుకోవడానికి సమయం లేదు, అప్పుడు ఏం చేస్తాం? మరి అదిగే బైబిల్ అంటుంది, ఆయన ఏది చేయొద్దన్నాడో అదే చేస్తాం. మనం ఏం చేస్తాం? ఆయన ఏదైతే వద్దన్నాడో అదే చేస్తాం. ఆకానికి ఏంటి? ఆకానికి కాదు, ఇశ్రాయేలు ప్రజల అందరికీ కూడా తెలియపరచబడిన మాట ఏంటి? మీరు యుద్ధానికి వెళ్ళండి, దోపుడు సొమ్ము కానీ ఏది కూడా తీసుకురావద్దని దేవుడు అన్నాడు. ఏది చేయొద్దన్నాడో ఆకాని అదే చేశాడు. షినారు వస్త్రమును, బంగారపు గమ్మి, వెండికి సంబంధించిన 3 కూడా తెచ్చి ఎవరన్నా చూస్తాడేమోనని చెప్పి రహస్యంగా ఆయన గుడారం మధ్యలో తవ్వి దాంట్లో దాచిపెట్టుకున్నాడు. ఎవరు చూశారు? మరి ఇది రహస్యంగా ఉంది, ఎవరికైనా తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరికి తెలియదు ఈ సత్యం. దేవుడు చూశాడు పైనుండి. ఏం చేశాడు? వీళ్ళకు ఒక బుద్ధి చెప్పాలని చెప్పి చిన్న గ్రామం మీదకి వెళ్తే ఓడిపోయారు, కొంతమంది చనిపోయారు. ఏంది పరిస్థితి, మాకు ఈ నష్టం ఎందుకు వచ్చిందని యెహోషువ బట్టలు చింపుకుని అల్లా దేవుని ఎదురు సాగిలపడి పొద్దున్న సాగిలపడి ఉంటే అప్పుడు దేవుడు చెబుతున్నాడు, పొద్దున్న సాయంత్రం అంటే ఆ సమయాన్ని బట్టి చెబుతున్నాడు, ఎందుకు నా ఎదురు నువ్వు సాగిలపడతా? నేను చేద్దామన్న పని మీరు చేశారు, అది ఒక పాపం. ఆ పాపం మీరు చేశారంటే నేను కాదు ప్రభా, ఎవరు చేశారు నువ్వు తెలియపరచు. కూర్చోబెట్ల ఇళ్ళ వరుసగా గోత్రాలు, కుటుంబంలో ఉన్న ప్రజలు మొత్తానికి పట్టుబడ్డాడు. ఎవరు? ఆకాన్. నువ్వేం చేసావయ్యా అని 21వ వచనంలో ఆ ప్రాంతంలో అడుగుతుంటే ఇప్పుడు చెబుతున్నాడు ఏమని? నేను ఇలా తప్పు చేశాను. నువ్వు పట్టుబడిన తర్వాత ఒప్పుకుంటే ప్రయోజనం లేదు. దొంగతనానికి వచ్చిన తర్వాత పట్టుబడిన తర్వాత నేను దొంగను కాదు అయ్యే పొరపాటు ఏంటంటే ఉపయోగం ఉండదు. అది రాకమునిపే నేను దొంగను కదా, దొంగతనం చేయకూడదని పశ్చాత్తాపడితే, చేసిన విషయమే ఒకప్పుడు చేసి ఎవరికి దొరకకుండా రహస్యంగా తిరుగుతున్నాడు దాని విషయం పశ్చాత్తాపడితే క్షమాపణ ఉంది. ఇక తన జీవితం మార్చుకుంటే ఎవరేమనరు. నువ్వు దొంగతనం చేసి పట్టుబడిన తర్వాత నేను తప్పు చేశాను అని ఒప్పుకున్న ఒక ప్రయోజనం లేదు. శిక్షకి అర్హుడివే. ఆకాను జీవితం అదే సంప్రాప్తి అవుతుంది. ఏమవుతుంది? అదే సంప్రాప్తి అవుతుంది. వద్దన్న పని చేశాడు, దేవుడు చేయొద్దన్న చేశాడు, తీసుకురావద్దన్న తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏది చేయొద్దన్న చేశాడు కాబట్టి ఆకానికి ఏం జరిగిందో తెలుసు. 21 వచ్చిన తర్వాత నుండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. రాళ్లతో కొట్టబడి ఒకడు చచ్చిపోయాడా? కుటుంబం మొత్తం కూడా రాళ్లతో కొట్టి చంపబడ్డారు. మరి మరణానికి కారణం ఎవరు? ఆకాను చేసిన తప్పేంటి? దేవుడు చేయొద్దన్న పని చేయటం. ఇప్పుడు అర్థమవుతుందండి. రేపటి దినం మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు సింహాసనం మీద కూర్చున్నప్పుడు అప్పుడు జరిగేది కూడా ఇదే. ఏంటి? దేవుడు చేయొద్దన్న పని చేశాం కాబట్టి అప్పుడు అంటే మన కుటుంబీకులని పాత నిబంధనలో జరిగింది. ఇప్పుడు కొత్త నిబంధనలో మన కుటుంబాలకు ఎందుకంటే ఆకాంతో పాటు కుటుంబం మొత్తం చనిపోయారు. కానీ కొత్త నిబంధనలో ఎవరు దాలదే, ఏ విత్తుతో అది గోత్రమని బైబిల్లో ఉంది. ఒక రోజు మనం దేవుడు చేయొద్దన్న పనులు మనం చేసినందుకు మన కుటుంబం నరకానికి వెళ్తాం. అక్కడ మరి ఎవరు వెళ్తున్నారు? మనం నరకానికి వెళ్తాం. మన కుటుంబీకులు సరిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పరలోకానికి వెళ్తారు. అక్కడ నువ్వు ఏడవలసిందే. ఆకారు ఇప్పుడు తప్పు ఒప్పుకున్నాడు, ప్రయోజనం లేదు. అయ్యా నిజమే నేను చేయొద్దన్న పని చేశానంటే ఎందుకు చేసావు అసలు? ఇప్పుడు ఒప్పుకునే ప్రయోజనం లేదు. పోనీ నువ్వు చేసిన తప్పేదో యెహోషువ దగ్గరకు వచ్చి నేను పొరపాటు తెచ్చాను, తప్పైపోయింది, దేవుని దగ్గర క్షమాపణ కోరాలని అంటే అది వేరే రీతిలో ఉండేది. తెచ్చావు, దాచిపెట్టుకున్నావు, సమయం వచ్చింది, దేవుడు పట్టుకున్నప్పుడు వచ్చి నేను తప్పైపోయిందంటే ప్రయోజనం లేదాడా? ఓ రోజు దేవుడు తన కుమారుని మధ్యాకాశంలో సింహాసనం మీద కూర్చొని పెట్టినప్పుడు మనము ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభా ఈ తప్పు నేను చేసే సరి చేసుకోవడానికి నాకు అవకాశమే, తప్పైపోయింది అంటే అక్కడ క్షమాపణ లేదు. మన దేహంలో జీవము ప్రాణం ఉన్నంత వరకే మనం ఒప్పుకున్న దానికి క్షమాపణ ఉంది. ఈ లోకం మనం విడిచిపెట్టినా, ప్రభు వచ్చినా, మనం చేసిన తప్పులు ఒప్పుకోకపోతే క్షమాపణ లేదు. ఆ దినము, ఆ గడియ అంటే చూడండి, ఏది దేవుడు చేయొద్దన్న పనులు మనం చేసి దాన్ని బట్టి తీర్పు తెచ్చుకోబోతున్న దినము, ఆ గడియ ప్రభు ద్వారా తీర్పు మనకు జరగబోతుంది. ఆ గడియ తండ్రి తప్పక ఎవరికి తెలియదు. అందుకే కుమారుడు కూడా ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. యేసు ప్రభు రాకడ ఆలస్యం కారణం ఇదే. మనము దేవుడు చేయొద్దన్న పనులు చేస్తున్నాం కాబట్టి,
దేవుడు చేద్దాన పనులు చేసి తీర్పుకి వెళ్తున్నాం కాబట్టి, తీర్పుకి వెళ్ళాం కాబట్టి నరకానికి వెళ్ళకూడదని తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి తన కుమారుని యొక్క కృపలో ఏం చేస్తాడు? ఆయన మన కొరకు కుమారుని లోకానికి రానివ్వకోకుండా ఆపుతున్నాడు. ఆలస్యం చేశాడు. ఆయన ఆలస్యం చేయటం ద్వారానే మన మన చూపులు అపవిత్రమని అంటే ఎంత ఇంట్రెస్ట్ చూస్తామో పాపంతో కూడి అవన్నీ సరి చేసుకోవడానికి టైం ఇస్తున్నాడు. ఇంకా మనం ఎక్కడ ఉండి ఏం చేస్తున్నామో అదంతా సరి చేసుకోవడానికి కూడా ఒక సమయం ఇస్తున్నాడు. ఇక మూడో మాట ఏంటి? మూడోది ఏంటి? ఆయన చేయొద్దన్న పని చెప్పండి ఏంటది? అది ఆయన ఏదైతే చేయొద్దంటున్నాడో దాన్నే మనం చేస్తున్నాం. ఆయన చేయొద్దన్న పని మనం చేస్తున్నాం కాబట్టి అది మార్చుకోవటానికి టైం ఇస్తున్నాడు. అందుకే ప్రభు అక్కడ ఆలస్యం అవుతుందండి. ఎందుకు ఆలస్యం అవుతుంది? మనం ఏదైతే చేస్తున్నామో అది సమయము మార్చుకోవటానికి సమయం ఇస్తున్నాడు. దేవుడు చేయొద్దన్న పని చేసి చూడండి, దేవుడు చేయొద్దన్నవి రహస్యముగా చేసాం. దేవుడు చేయొద్దన్న పని రహస్యంగా చేసాం. వాటిని వెలుగులోకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, నేను చెప్పే ఈ 3 కోణాలు కూడా బయటికి కనపడుతున్నాయా? లేదు. చూడండి, చూపు ద్వారా మనం చేసే ఎవరికీ తెలియదు, మంచిగానే ఉంటాం. తర్వాత మనం ఎక్కడ ఉండి ఏం చేస్తుందో కూడా ఎవరో తెలియకుండా మనం దాచిపెట్టుకుంటాం. 3, దేవుడు చేయొద్దన్న పని రహస్యంగా మనం చేసినా అది చేయనట్టుగానే మన దేవుళ్ళో కూర్చుంటాం. అవన్నీ ఎవరు చూస్తున్నాడు? ప్రభు చూస్తున్నాడు. ఇవన్నీ రహస్యాలు. వీటన్నిటిని ఓ రోజు బయట పెట్టబోతున్నాడు. ఈ మూడిట్లో ఏదుండా మనకు మరణం తప్పదు, నరకం. ఇవి సరి చేసుకోవాలి. అది సరి చేసుకోవడానికే యేసు ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. ఇది 3. ఇక 4వ విషయాన్ని చూద్దానండి. క్షమించండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం చదవండి అన్న. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 9వ వచనం. చదవండి. అందరి హృదయములను ప్రత్యక్షమగును. నీవు ఆయన్ను విసర్జించిన ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట, ఒక మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. ఏంటి? హృదయములో ఉన్న వాటిని ఏం చేస్తున్నాడండి? హృదయము. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మొదట్లో కూడా చెబుతూ వచ్చాం. 1 రహస్యమైనవి ఏంటి? చెప్పండి, రహస్యమైనవి ఏంటి? మోహపు చూపు. 2 రహస్యమైనవి ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం అయ్యి. 3 దేవుడు చేయొద్దన్నది. 4వదిగా హృదయములో ఉన్న వాటిని బయటికి తీసుకొస్తున్నాడు. ఏంటి? హృదయములో ఉన్న రహస్యాలు. హృదయంలో ఏముంటాయి? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడుతూ వచ్చింది? హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అంటే మోసము తర్వాత అది ఘోరమైన వ్యాధి కలదంట. ఎలాంటిది? ఘోరమైన వ్యాధి. ఇంకా అది ఎలాంటిది? నిర్గమాకాండంలో మనం చూసినట్టుది కఠినమైన హృదయం. ఎలాంటిది? కఠినమైన హృదయం. యెహెజ్కేలు గ్రంథంలో చూసినట్టుదే రాతి హృదయం. ఎలాంటిది? రాతి హృదయం. ఇంకా చాలా ఉండే హృదయాల గురించి చెప్పాల్సిందే. ఇక ప్రభు కూడా మాట్లాడతాడు కదా, వారి ఊహలు, వారి మనసు, వారి ఊహలు అంతా కూడా ఎల్లప్పుడూ చెడ్డదే. ఓ రకంగా చెప్పాలంటే చెడ్డదని కూడా చెప్పొచ్చు. చెడ్డది. ఇంకా చాలా ఉండే చెప్పాలంటే దీన్ని కూడా 7 మాటలు తీసుకురావచ్చు. చూడండి, ఈ హృదయంలో మోసం ఉంది,
ఘోరమైన వ్యాధి కలిగినవి ఉన్నాయి. వ్యాధి అంటే పోనిదనే అర్థం. ఈ హృదయంలో ఏదైతే పాపం అపవిత్రమైంది ఉందో అది వ్యాధి కలిగింది. ఆ వ్యాధి ఎలాంటిదంటే ఇప్పుడు అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక రోగం వచ్చింది అనుకోండి, రోగం పేరు నేను చెప్పలేండి, చెప్తే మళ్ళీ అదొక ప్రాబ్లం. ఒక రోగం వచ్చింది, ఒక బలహీనత వచ్చింది. ఆ బలహీనత సరే క్యాన్సర్ గురించి చూద్దాం, ఇంకో వ్యాధి గురించి వద్దు. క్యాన్సర్ వచ్చింది, మానవుడి దేహంలో ఉంది. ఈ క్యాన్సర్ మానవుడి దేహంలో తగ్గుతుందా? తగ్గటం కష్టం. ఎందుకంటే క్యాన్సర్ భయంకరమైనది. అది నీకు రావచ్చు, నాకు రావచ్చు, అట్లా ప్రభుత్వమే కాదు, లేదా శత్రు ద్వారా రావచ్చు. కాబట్టి ఈ క్యాన్సర్ రావడం ద్వారా మానవుడు ఏమవుతున్నాడు? చనిపోవడానికి సమీపంగా వెళ్ళిపోతున్నాడు, చనిపోతున్నాడు. ఇది వ్యాధి. ఇది ఎక్కడ ఉంటుంది? దేహంలో. అలాంటిదే హృదయంలో ఉంటుంది వ్యాధి. ఇది మానవుని చంపడానికి తీసుకెళ్తుందే కానీ మానవుని బ్రతికించడానికి అవకాశం లేదు. ఘోరమైన వ్యాధి అంటే లోపల ఉన్న పాపము, అపవిత్రమైన ఏదైనా సరే వ్యాధిలాగా మారిపోతుంది. అది మానవుడిని మరణానికి తీసుకెళ్తుంది కానీ జీవంలోకి తీసుకెళ్తుంది. హృదయంలో ఉన్న వ్యాధి, మోసము, కఠినమైన హృదయం, కఠినత్వం కలిగింది, రాతి కానీ చెడ్డది కానీ, ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి? మానవుళ్ళు హృదయంలోనే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? హృదయంలోనే ఉన్నాయి. బయటికి రావు ఇవన్నీ కూడా. మానవుడు చెడ్డదనం లోపల ఎన్నో ఉంటాయి కానీ బయటకు వస్తుందా? కనపడదు. ఇంకా మోసం చేస్తాడు, అది కూడా కనపడదు. ఇంకా ఘోరమైన వ్యాధి ఉంది, అది కనపడదు. కఠినమైన జీవితం, అది కనపడదు. అసలు హృదయమే రాతిగా చేసుకున్నాడు, అది కనపడదు. అంటే ఒక్కొక్క విషయాలు రాతి హృదయం అయిపోయింది. అబద్ధాలు ఆడతాం ఇష్టం, ఓటు ఆడతాం, దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుంటాం, మళ్ళా ఆడుతూనే వస్తాం, మళ్ళీ ఒప్పుకుంటూ వస్తాం. ఇదంతా రాతి హృదయం. రాను ఏమైపోయింది అంటే అది ఒప్పుకోవడానికి కూడా ఉండదు. కాబట్టి రాతి హృదయం, కఠినమైన ఇవే. ఈ హృదయంలో ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటిని ఒక రోజు బయటికి తీసుకురాబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? బయటికి ఖచ్చితంగా తీసుకురాబోతున్నాడు. మానవుని హృదయంలో ఏవేవి ఉన్నాయో రహస్యమైన వాటిని వెలుగులో తీసుకొస్తున్నాడు. ఒకటి రహస్యమైనది ఏంటి? మన చూపు, దాని వెలుగులో తీసుకొస్తున్నాడు. అది అపవిత్రమైందా, పాపంతో కూడిన పాపాన్ని ఇష్టంగా చూస్తున్నాం ఏదైనా. 2, మనం ఎక్కడుండి ఏం చేస్తున్నామో అదంతా కూడా బయటికి తీసుకొస్తున్నాడు. తప్పులు పొరపాట్లు ఏం చేస్తామో అవన్నీ ఎవరు చూడలేదు అనుకున్నా బయటికి ఆయన చూస్తున్నాడు, బయటికి తీసుకొస్తాడు. 3, దేవుడు చేయొద్దన్న పని మనం చేస్తున్నాం. ఏది దేవుడు చేయొద్దంటాడో అదే మనం చేస్తున్నాం, అది కూడా బయటికి తీసుకురాబోతున్నాడు ఒక రోజు. 4వదిగా చూస్తున్నాడు హృదయంలో ఉన్నవి. ఏంటి? హృదయంలో. మన హృదయము, నేను మొదటే చెప్తూ వచ్చా, హృదయం అంటే మానవుని యొక్క భాషలో ఎలా ఉంటుంది? హృదయం అంటే మీరు చెప్పండి. అది దీన్ని ఎవరు కనిపెట్టారో కానీ హృదయం అంటే వాస్తవానికి నాకు తెలిసి ఇది కాదు. హృదయం అంటే ఒక లవ్ సింబల్ అంటారు, దీన్ని హార్ట్ సింబల్ అంటారు. ఇది కాదు హృదయం అంటే. ఇది సహజంగా చెప్పేది ఏంటి? హార్ట్. ఇది ఏంటి? హార్ట్ లోపల ఇవన్నీ ఉండవండి. హార్ట్కి ఇవన్నీ ఉంటాయి అంటే ప్రెజర్ ఎక్కువయ్యి హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతారు మనిషి. ఇది హార్ట్, దేనికి లేదు ఛాన్స్. హృదయం అన్నది రూపం లేనిది, కనబడింది. ఇది హార్ట్, ఇది కనబడిద్ది. దీని దగ్గరకు రావచ్చు. దీనికి ఉన్న 4 ఎన్నో హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్లో బ్లాక్ అయితే వీటికి ఏదో ఒక యాంజియోగ్రామ్ చేయొచ్చు, ఏదో కాపాడచ్చు. కానీ ఇది కాదు హృదయం అంటే. కనబడనది అంతరంగం హృదయం అంటే. ఇంకా చెప్పాలంటే మన భాషలో అర్థమయ్యే రీతిలో అది ఒక రోజు బయటికి తీస్తున్నాడు దేవుడు. దాంట్లో నుండి మనల్ని నిలువునా కోసినా కూడా అది కనపడదు, మనకి ఎవరికే కనపడదు. అదే హృదయం అంటే. ఒక రోజు బయటికి తీస్తున్నాడు. ఈ హృదయంలో ఏమేమి ఉన్నాయో అన్ని బయటికి తీస్తున్నాడు. మోసం ఉందా? ఇతరులు మోసం చేసేది ఉందా? దేవుని సన్నిధిలో కఠినం పరుచుకుంటున్న నీ జీవితం ఏదన్నా ఉందా? దేవుడు మాట్లాడుతున్నా రాతి హృదయంలా చేసుకున్నవి ఏమైనా ఉన్నాయా? ఇంకా పాపంతో కూడిన హృదయంలో ఉండి వ్యాధిగా దాన్ని కొనసాగుతూ వస్తున్నామా? అవన్నీ ఒకరోజు ఆయన సింహాసనం ఎదుటికి వచ్చినప్పుడు అన్ని బయట తీస్తున్నాడు. హృదయంలో ఏముంటాయి అన్నయ్య కూడా మొత్తం బయట తీస్తున్నాడు. వెలుగులోకి ఎవరు రాయబడితే వచ్చింది? అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 4:5 ఏమంటాడు? రహస్యమందని వెలుగులోనే తీసుకొస్తాడంట. అంటే మనం అనుకుంటాం, నేను రహస్యమైన పాపంలో ఉన్నా కదా, యేసుప్రభుని బయటికి తీసుకొస్తాడేమో అనుకుంటాం. అప్పుడు తీసుకొచ్చేది వేరు. ఇప్పుడు ఆల్రెడీ తీసుకొస్తానికి చీకట్లో ఉన్నవారు వెలుగులో తీసుకొచ్చాడు. ఒకప్పుడు చీకటి జీవితం పాపమే, వెలుగులో తెచ్చాడు. అయిపోయింది. ఇక ప్రతిసారి నువ్వు చీకటి నుంచి బయటికి రావు. ఒకసారి వచ్చేసావు, ఇక చీకటికి వెళ్ళావంటే ఒక రోజు ఆయన సింహాసనం ఎదుట నీ రహస్య జీవితాలు, నా రహస్య జీవితాలు బయట పెట్టడమే. అక్కడ సేవకులని లేదు, విశ్వాసులని లేదు, సంఘ పెద్దలని లేదు, ఎవరని కూడా లేదు. యవనస్తురాలు అని ఎవరూ లేదు. వృద్ధులే వీళ్ళు పోనీలని సిటిజన్ ఇవ్వడానికి కూడా లేదు. ఇప్పుడు బస్సులు ఎక్కితే వృద్ధులకు సిటిజన్ ఇస్తాం, వీళ్ళు కూర్చోవాలి కూర్చోని. అక్కడ జడ్జిమెంటే అయ్యా పక్షపాతం అన్నది లేదు.
అందరికీ సరి సమానం మీద తీర్పు ఉంది. ఎవరి వాని క్రియలని ప్రకటన గ్రంథం 22:12 చూస్తున్నాం. వారి క్రియలు, ప్రతి క్రియ ఏ వ్యక్తి జీవితం బట్టి ఆ వ్యక్తికి జడ్జిమెంట్ ఖచ్చితంగా నియమించాడు. అయితే యేసు ప్రభు వారి రాకడ కుమారుడు కూడా తెలియని గడియ ఏంటంటే మన హృదయంలో ఉన్నాయి బయట పెట్టే రోజు. అది ఆ గడియ కుమారుడికి కూడా ఇంకా తెలియదు. ఎందుకంటే ఓ రోజు అది బయట పెట్టాల్సింది అయితే తెలుసు, కానీ ఆ గడియ ఎప్పుడు అన్నది ఇంకా తెలియదు. తండ్రికి మాత్రమే తెలుసు. మన ఆలోచనలు బయట పెట్టే రోజు, మనం ఎక్కడుండి ఏం చేస్తున్నామో తెలియపరిచే రోజు, దేవుడు చేసేవని తెలియపరిచే రోజు, మన హృదయంలో ఏమైతుందో అవన్నీ బయట పెట్టే రోజు ఒకటి ఉంది. ఆ గడి ఏందన్నది, బయట పెట్టే గడి ఏందన్నది తండ్రికి తప్ప కుమారుడికి దూతలకు కూడా తెలియదు. ఇవి బయట పెట్టకోకుండా ఇప్పుడు తండ్రి చూడండి మంచోడే కాదా? మంచివాడే కదా. అందుకేగా ఇన్ని జరుగుతున్నా కుమారుడిని పంపించుకోకుండా వేచి ఉంటున్నాడు. ఎందుకు? మన చూపులు మనం ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నామో చేద్దానే చేసిన కానీ హృదయం ఉండ కానీ సరి చేసుకోవడానికి టైం ఇస్తున్నాడు తండ్రి. మరి తండ్రి మంచోడే కదా? మంచోడే. కానీ ఆ తండ్రి మంచితనాన్ని మనం ఏం చేస్తున్నాం? నాశనం చేసుకుంటున్నాం, పాడు చేసుకుంటున్నాం. కానీ తండ్రి సమయం ఇస్తున్నాడు, ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడు. తండ్రి ప్రేమాస్వరూపి. దేవుడు ఎలాంటి వాడు? ప్రేమాస్వరూపి. కాబట్టి సమయం ఇస్తున్నాడు మనం ఇలాంటి జీవితం కలిగి ఉండ, రక్షణ మారుమూసు బాప్తిసం కలిగి ఉండ మన జీవితాలు ఇంకా సరి చేసుకోవడానికి. అందుకే పేతురుతో అంటాడు, పేతురు ఆ యొక్క కాలు కడటానికి వెళ్ళినప్పుడు పేతురు అంటాడు, అయ్యా నా దేహం అంతా కడగమంటే ఒక్కసారి స్నానం చేసిన వాడు మరలా స్నానం చేయవసరలా, కాళ్ళు కడుక్కుంటే చాలు. ఇదే ఈ జీవితాన్ని కడుక్కుంటే ఒకరోజు ఆయన సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు బహుమానాన్ని పొందుతాం. అంటే కడుక్కుని దాన్ని విడిచిపెట్టాలి, కానీ చేయకూడదు. లేదా అదే కొనసాగితే ఓ రోజు మరణం తెచ్చుకుంటాం నీవైనా నేనైనా. ఇది ఎన్నో మాట? 4. ఇక 5వ విషయం చూద్దానండి. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే 5వ మాట అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక తర్వాత ఉంటుంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ఏమైనా పడితే వచ్చింది, ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఇక్కడ రాయబడిన మాట ఏంది? ముసలమ్మ ముచ్చట్లు. ఇవి ఒకరోజు బయటికి తీసుకొస్తున్నాడు. ఇవి ఎలాంటి? స్పష్టంగా చెప్పాడు. ముసలోళ్ళు ఉండారని చెప్పి బాధపడవాకండి. వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు ఏమని రాయబడితే వచ్చింది? ముసలమ్మ ముచ్చట్లు. ఈ ముచ్చట్లు ఏంటో తెలుసా? అపవిత్రమని అంట. ఎలాంటి ముచ్చట్లు? అపవిత్రమని. చూడండి, మనం ముచ్చట్లు అంటే మనకి ఎంత ఇష్టమో. దేవుని వాక్యం వినమంటే అసలు ఏనో. దేవుని మందిరం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఎన్ని ముచ్చట్లు పెట్టుకుంటామో. అర్థమవుతుందండి? 4:7 వచనం. బయటికి వెళ్ళిన తర్వాత ఎన్ని ముచ్చట్లు పెట్టుకుంటాం. ఏంటిది? ముసలమ్మ ముచ్చట్లు, అపవిత్రమైనవి. అది ఒకరోజు బయటకు వచ్చేవేంటి? ఈ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. మనం ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ కూర్చొని చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటాం. అక్క ఆమె ఎట్టుందక్క, అన్న ఆయన ఎట్టుండడక్క, ఆమె జీవితం ఇట్ట, ఏమి జీవితం ఇట్ట అని పనికిమాలిన ముచ్చట్లు పెట్టుకుంటాం. చూసారా? ఎవ్వరూ ఎనుకోకుండా ఇద్దరమే మాట్లాడుకుంటాం. ఆ ఇంటామా ఈ ఇంటామా, ఆ ఇంటన్నా ఈ ఇంటన్నా. అవి ఒకరోజు బయట తెస్తున్నాడు. అవి కూడా ఏం చేస్తున్నాడు? మనం ఆడుకునే ముచ్చట్లన్నీ కూడా ఒకరోజు బయట తీస్తున్నాడు ఆయన. విచిత్రం తెలుసా? అసలు మన చూసే చూపు విషయంలో రహస్యంగా ఉండే బయట తీస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం అవి బయట తీస్తున్నాడు. ఇంకా చేద్దన్న పనులు చేసినవి బయట తీస్తున్నాడు. హృదయంలో ఉండే బయట తీస్తున్నాడు. ఇంకా అపవిత్రమైన ముచ్చట్లు అండి, మంచి ముచ్చట్లు కాదు. మంచి ముచ్చట్లు ఏమి లేదండి. ముసలమ్మ ముచ్చట్లు అని అంటున్నాడు. అంటే ముసలాళ్ళు నేను టార్గెట్ చేసి అంటలేదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇక కూర్చున్నామంటే అంత జీవితం అంతా అనిపించిన తర్వాత కూర్చుంటాం. ఏం చేస్తాం? ఇక తప్పుగా అనుకోండి, మీరు మంచివాళ్ళు అండి. కొంతమంది ఉంటారు ఏం చేస్తారు, ఇక ఎట్ట పడితే ఏమేమి మాట్లాడుకుంటా తెలియదు, ఉపయోగం లేవు. జాగ్రత్త.
మనం ఎక్కడ ఉండి ఏ ముచ్చట పెట్టినా ప్రతి ఒక్కటి ఆయన బయటికి తీసుకురాబోతున్నాడు. ప్రతి ఒక్కటే నువ్వు ఎక్కడ కూర్చుని ఏ ముచ్చటైనా పెట్టుకో, ఎవరి దగ్గర ఏ ముచ్చటైనా పెట్టుకో, ఈ అన్న ఆ అన్న ఆ అక్క ఈ అక్క ఎవరి గురించైనా ఓ రోజు అదంతా ఆయన బయటికి తీసుకొస్తున్నాడు. ఆ వెలుగులోకి బయటికి తెలియపోవచ్చు. ఎవరి గురించి ఏమనుకున్నా, ఎవరి గురించి ఏం చెప్పుకున్నా, ఓ రోజు ఆ ముచ్చట్లన్నీ కూడా నేనైనా మీరైనా ఎవరైనా ఓ రోజు బయటికి తీసుకొస్తున్నాడు దేవుడు. మన ముచ్చట్లన్నీ ఓ రోజు బయటకు వచ్చేస్తున్నాయి. మనం ఎవరి గురించి ఏం ముచ్చట్లు పెట్టుకుంటున్నాం, దేని గురించి ఏం ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. కొంతమంది ఉంటారు వాక్యం చెప్పేటప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, ఏం వాక్యం చెబుతున్నాడు అసలు ఆయన అని ముచ్చట్లు పెట్టుకుంటారు. దాంట్లో గురించి కూడా ఇవి కూడా ముచ్చట్లే. మందిరం అయిపోయింది, మందిరం అయిపోయిన తర్వాత నీ పని ఏంటి? రావాలా, మందిరం అయిన తర్వాత సేవకుడి దగ్గర ప్రార్థన చేసుకోవాలా, బయటికి వెళ్ళాలా, మందిరంలో ప్రేమ మీద ఉంటే భుజించాలా, లేకపోతే చక్కగా నీ పనులు చేసుకుని అందరూ ప్రైజ్లాడు చెప్తే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక బయట ముచ్చట్లు చేస్తాం మనం, అది ఇది ఇది అది అది అని. ఇక చాలామంది రాలేదులేండి ఈరోజు. కానీ ఎన్ని ముచ్చట్లో, ప్రతి ముచ్చట దేవుడు వెలుగులోకి తీసుకొస్తున్నాడు. రహస్యమైన ప్రతి ఒక్కటి కూడా ఆయన ఖచ్చితంగా వెలుగులో తీసుకొస్తున్నాడు. మనం దేని గురించి ఏ ముచ్చట పెట్టుకున్నా, అది మంచికైనా చెడుకైనా ప్రతి ఒక్కటే వెలుగులో తీసుకొస్తాడు. అది చెడుకైతే దాని నిమిత్తమే తీర్పు తీసుకొస్తున్నాడు. దాని నిమిత్తం తీర్పు వస్తుంది. ఎక్కడ వస్తుంది ఇది? ఓ రోజు ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ధవళ సింహాసనం, తీర్పు సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు, తీర్పు తీర్చడానికి కూర్చున్నప్పుడు, అప్పుడు ఆ సింహాసనం ఎదుటి మనం వెళ్ళినప్పుడు మనం ఎన్ని అపవిత్రమైన ముచ్చట్లు పెట్టామో అవన్నీ బయటకు వస్తున్నాయి. ఓ రోజు అర్థమవుతుందండి. ఓ రోజు ఎన్ని ముచ్చట్లు పెట్టామో అవన్నీ బయటికి రాబోతున్నాయి. కాబట్టి దీనిని బట్టి మనం ఏం చేయాలా? ఈ రోజు నుండి అసలు ముచ్చట్లే ఆపేయాలి. ఎవరితో ఏం ముచ్చట్లు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే అది దేవుని గురించి ఉండాలి, వాక్య వెలుగులో ఉండాలి. విమర్శించే కోణంలో వ్యర్థమైనవి ఏ ముచ్చట్లు పెట్టుకోకూడదు. ఎవరి గురించి ఏ ముచ్చట మనం పెట్టుకున్నా ఓ రోజు అది వెలుగులో తీసుకొస్తుంది. ఎవరికి తెలియదు అనుకోవద్దు. ఎవరికి తెలియదులే నువ్వు అనుకోవచ్చు, ఆయన చూస్తున్నాడు పరమ నుండి. అందుకే ఏమంటారు, పౌలు తిమోతికి రాస్తా అంటాడు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవద్దు, వాటి వల్ల తీర్పు ఉంది దేవుని దగ్గర. కాబట్టి వాటికి దూరంగా ఉండి ఏం చేయాలా? నీకు నీవే దైవ భక్తి విషయంలో నీకు నువ్వే సాధకముగా చేసుకోను. నీకు నువ్వే నిరుపుదనంలోకి రావాలి. కానీ ముసలమ్మ ముచ్చట్లు వద్దు. ఎప్పుడైతే ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటావో నష్టపోతావు. అది నీవైనా నేనైనా. కొంతమందికి ఏం పని ఉండదు, పర్టికులర్గా ముచ్చట్ల పని, ఇంకా ఏ పని ఉండదు. ఇక వాక్యం చదువుదాం, ప్రార్థన చేద్దాం, బైబిల్ చదువుదాం, ఈ పనులు ఏముండవు. వాళ్ళ పనులు ఏముంటాయి? ఇక ముచ్చట్లు తప్పక ఏం లేదు. ముచ్చట్లు అంటే మనకు కూడా చాలా ఇష్టం లేండి. అక్క చెప్పన్నా అంటాం మనం. ఇంకా చెప్పని ఏం చెప్పుకుంటా, నువ్వు ఆయన చెప్పుకునే మొత్తం ఆయన ఎంటున్నాడు, రోజు బయటికి తీసుకుపోతున్నాడు. ఇక చెప్పుకోమంటాం కాదు, నాకు సార్లే, నాకు వద్దు అని చెవులు మూసుకుని వెళ్ళిపోవాలి. ఓ రోజు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అని మనం అపవిత్రంగా ఏవైతే ముచ్చట్లు పెట్టుకుంటున్నామో అవన్నీ వెలుగులో తీసుకొస్తున్నాడు. రహస్యమైనవి అంటే ఇదే, అపవిత్రమైన ముచ్చట్లన్నీ రహస్యమైనవి, అవన్నీ ఓ రోజు వెలుగులో తీసుకొస్తున్నాడు. అవి మన జీవితంలో ఉంటే సరి చేసుకోవాలి. ఇదన్నమాట 5. ఇక 6వ విషయాన్ని చూద్దానండి. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. చదవండి. చదవండి. క్రియా సో 6వ మాట ఏంటంటే ఇక్కడ రాయబడుతున్న మాట, క్రియాపూర్వకముగా. ఆయన క్రియాపూర్వకమైనవి రహస్యముగా చేసిన ప్రతి ఒక్కటి బయటకు వస్తుందండి. ఏమొస్తుందండి? క్రియాపూర్వకంగా. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? ఒక సహోదరి స్నానం చేస్తున్నా చూశాడు. ఆ చూడమే తప్పు. చూసి ఏం చేశాడు? ఇంటికి తెచ్చుకుని ఆమెతో వ్యభిచరించాడు. ఇది చూడటమే తప్పు. మొదటి పాయింట్లో చూడకూడదు. కానీ చూసినాడు ఏం చేశాడు? క్రియాపూర్వకమైన పాపం చేస్తున్నాడు.
అదే బైబిల్ చెబుతుంది. క్రియాపూర్వకమైనవి రహస్యముగా చేసిన ప్రతి పొరపాటు, రహస్యంగా చేసిన దాన్ని ఏం చేస్తున్నాడు? వెలుగులో చేస్తున్నాడు. క్రియాపూర్వకమైన రహస్యంగా ఏమి చేసామో అవన్నీ వెలుగులో చేస్తున్నాడు. క్రియాపూర్వకం అంటే మనం చేసిన ఏదైతే పని చేస్తామో అది క్రియ, ఏదైతే పని చేస్తామో అది క్రియ. మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నా, ఇది ఒక క్రియ. మీరు ఒక పని చేస్తున్నాడు, అది ఒక క్రియ. మీరు జీవించే జీవితం అది ఒక క్రియ. అంటే ఇక్కడ దావీదు యొక్క జీవితం చూడండి, క్రియాపూర్వకమైన విధానంలో పాపం చేశాడు. ఇది రహస్యంగా దాచిపెట్టాలనుకున్నాడు, కానీ ఎవరు చూశారు చెప్పండి? ఆకాశమందున్న దేవుడు చూశాడు. 74వ కీర్తనలో 24-25 వచనాల్లో ఉన్నది, ఆకాశమందు నీవు తప్పగా నాకు ఇంకెవరున్నారు? ఆ ఆకాశమందున్న దేవుడు చూశాడు. ఈయన రహస్యంగా పిలిపించినది. ఈయన భర్త ఏం చేస్తున్నాడు? యుద్ధంలో ఉన్నాడు, యుద్ధంలో పోరాడుతున్న వీరుడిగా ఉన్నాడు. ఆయన భార్యని చూడటమే తప్పు, చూసినందుకు పశ్చాత్తాపడాలి. కానీ ఆమెను తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఆమెతో వ్యభిచరించాడు. అదే క్రియాపూర్వకమైన రహస్యపు జీవితం, అదే క్రియాపూర్వకమైన రహస్యపు జీవితం. ఆ రహస్యపు జీవితాన్ని బట్టి ఏమైంది? దేవుడు వెలుగులోకి తెచ్చాడు లేదా? 12వ అధ్యాయం చదివితే నాతాను అనే ప్రవక్తను పంపాడు. ఏమని? అయ్యా, ఒకడికి కొన్ని గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్నాయి, ఒకటే గొర్రె ఉంది. 100 గొర్రెలు ఉన్నవాడు ఒక గొర్రె మీద ఆశపడ్డాడు. ఆశపడి ఆ ఒక్క గొర్రెని ఎవరైతే పెంచుకున్నాడో అతని దగ్గర నుంచి తీసేసుకున్నాడు. 100 గొర్రెలోడు ఇది చేసింది కరెక్టేనా అంటే మన భాషలో చదువుతున్నా, తప్పు. వాడు ఎవరు చేశాడు? ఒక్క గొర్రెని మేపుకున్న వాడి దగ్గర నుంచి ఆ గొర్రెని మేపేటటువంటి వ్యక్తిని చంపి ఆ గొర్రెని తీసుకోవడం తప్పు. వాడు ఎవడైనా సరే మరణానికి పాత్రుడు. వాడు ఎవడో కాదు, నువ్వే. నాతాను ప్రవక్త చెబుతున్నాడు దావీదుతో, నువ్వే ఆ తప్పు చేసింది. అది కూడా నేను చూడలేదయ్యా, పరమందున్న దేవుడు చూసి నువ్వు బెత్షెబాతో చేసిన పాపం, క్రియాపూర్వకంగా ఏ తప్పు చేసావో అదంతా పరమందున్న దేవుడు చూశాడు. దాని విషయమై నీకు చెబుతున్నాను. ఎంత దారుణమైన స్థితి అంటే, ఆ పరిస్థితిని బట్టి దావీదు రాజుకి నెమ్మది కూడా లేదు. భూమి మీద దావీదు రాజు ఈ పరిస్థితిని బట్టి నెమ్మది లేని జీవితాన్ని కొంత జీవించాడు. ఒకరోజు ఈ జీవితాన్ని దేవుడు సమయం ఇస్తున్న మార్చుకోనందుకు నరకంలో నెమ్మది లేని జీవితాన్ని మనం జీవిస్తాం. దేవుడు సమయం ఇచ్చినప్పుడు మార్చుకోపోతే ఏమైంది? నెమ్మది లేని ప్రదేశానికి వెళ్ళిపోతాం. ఇక అక్కడ నరకంలో ఏముండిద్ది? కాలిపోతూ ఉంటాం. ఇక నెమ్మది ఉండిద్దా? నువ్వెంత వెతికినా నెమ్మది అన్నది నీకు కనబడదు. నెమ్మదిగా ఉండే ప్రదేశం పరలోకం, నెమ్మది లేని ప్రాంతం నరకం. చూడండి, దావీదు రాజు రహస్యంగా చేసిన తప్పు ఈ రోజు వెలుగులో, ఈరోజు రహస్యంగా చేసిన తప్పుని వెలుగులో తీసుకొస్తేనే దావీదు రాజుకి నెమ్మది లేదు. నెమ్మది ఉందా? లేదు. ఓ రోజు రహస్యంగా మనం దావీదు రాజు క్రియాపూర్వకంగా చేసిన తప్పుకే నెమ్మది లేనప్పుడు మనం ఓ రోజు కాదు, ఎన్ని రోజులు రహస్యంగా చేసిన క్రియాపూర్వకమైనటువంటి తప్పులన్నిటికీ కూడా, క్రియాపూర్వకమైన జీవితం రహస్యంగా ఏదైతే చేస్తున్నామో ఆ పొరపాట్ల తప్పులన్నిటి కూడా ఒక రోజు ఆయన సింహాసనం ఎదుటి నిలబడినప్పుడు తీర్పు ఉంది, మరణం ఉంది. అంటే ఆత్మకి నరకంలోకి వెళ్ళిపోయింది. ఇంకప్పుడు నెమ్మదే ఉండదు. అక్కడ అప్పుడు ఏడుస్తావు. ఏమని? యేసు ప్రభువా, నేను ఇక్కడ చాలా తప్పు చేసి ఇక్కడికి వచ్చాను. ఆ రోజు నేను రహస్యంగా క్రియాపూర్వకమైన చేసి నేను ఒప్పుకోలేదు. నా జీవితంలో ఏవైతే రహస్యంగా క్రియాపూర్వకమైన ఉండే వాటిని నేను సరి చేసుకోలేదు. నువ్వెంత ఏడ్చినాడా, నరకానికి వెళ్ళి ఎంత ఏడ్చినా, ఎంత దుఃఖపడినా, ఎంత కన్నీరు గార్చినా సమయం వ్యర్థం తప్పకేముండదు. నువ్వు కాలిపోవటమే. నువ్వు ఎంత ఏడ్చినాడ కాలవలసిందే. వద్దు. దేవుడు తన కుమారుని యొక్క రాకడ ఆపటానికి, కుమారుడు కూడా తెలియని గడి అంటే తెలుసా? ఇదే రహస్యమైన వెలుగులో తీసుకొచ్చింది. ఆ గడియ కుమారుడు కూడా తెలియదు, తండ్రికి తెలుసు. అందుకే తండ్రి కుమారుడిని ఆపుతున్నాడు. ఎందుకు? క్రియాపూర్వకమైన రహస్యంగా ఏవైతే మనం చేసే మన జీవితంలో ఉండేవో అవి సరి చేసుకోవడానికి తరుణం ఇస్తున్నాడు. అందుకే కుమారుడిని రాకడ ఆపుతున్నాడు. అవి మనం సరి చేసుకోవట్లేదు కాబట్టి ఏమైంది? ఒకరోజు సరి చేసుకోవట్లేదు కాబట్టి నేను అనట్లేదు, కానీ సరి చేసుకుంటే ధన్యులు. సరి చేసుకోకపోతే ఒకరోజు ఆయన
కుమారుడికి అధికారం ఇస్తాడు, ఆజ్ఞ ఇస్తాడు, ఇక నువ్వు వెళ్ళంటాడు. ఆ సమయంలో ఇక మనం ఏం చేయాలా? నష్టపోవడం తప్పక ఏం లేదు, ఏడుస్తుంది తప్పక. నెమ్మది లేని ప్రాంతానికి వెళ్ళి ఏడుస్తాం. అలా మనం ఏడవకూడదంటే ఇక్కడే మన జీవితం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. ఇదన్నమాట 6 రహస్యమైన వెలుగులో తెస్తున్నాడు. మళ్ళీ చెప్పమంటారా? ఒకటి ఏంటి? మన చూపు అపవిత్రమని, పాపంతో కూడి ఏదైతే పాపం ఇంట్రెస్ట్గా చూస్తామో, టీవీ, సినిమా, సీరియల్స్ కానీ ఏవైనా సరే, ఎవరైనా సరే అవన్నీ వెలుగులో తీసుకొస్తున్నాడు. 2 అంటే ఎవరో తెలియదు అనుకున్నాయి, ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు అదంతా కూడా బయటికి తీసుకొస్తున్నాడు, ఎవరికి తెలియదు అనుకున్నాయి. 3 దేవుడు చేద్దాన్ని పని చేసిన చూసారా, అదంతా వెలుగులో తీసుకొస్తున్నాడు. 4 హృదయంలో ఉన్నవన్నీ బయటికి తీసుకొస్తున్నాడు వెలుగులోకి. 5 ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన అపవిత్రమైన ముచ్చట్లు ఏది పెట్టుకుంటున్నాం అవన్నీ బయటికి తీసుకొస్తున్నాడు. ఇవన్నీ రహస్యాలు. 6 క్రియాపూర్వకమైన జీవితంలో, మన జీవితంలో ఏవైతే క్రియాపూర్వకంగా చేసామో ఆ రహస్యాలన్నీ కూడా వెలుగులో తీసుకొస్తున్నాడు ఆయన సింహాసనం ఎదుట. ఇది అన్నమాట 6. ఇక 7వదిగా చూద్దాం రండి, ఫైనల్ జడ్జిమెంట్. 7 కూడా మనం చూద్దాం. 7వ మాట రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే బైబిల్లో చూస్తున్న చివరి మాట అంటే మన జీవితాల్లో చూస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఇతని యందు 47, ఇతని యందు ఏ కపటమును లేదని ప్రభు చెబుతున్నాడు. అంటే ఆయన నతానియేల్ని జడ్జిమెంట్ చేసి చూడగా నతానియేల్ ఏముంది? ఏ కపటము లేదని తేలిపోయింది. అందుకేమన్నాడు? ఇతడును ఇశ్రాయేలు, ఏమని రాయబడుతూ వచ్చింది? ఇశ్రాయేలు కుమారుడే. ఎవరండి ఇతను? ఇతడు నిజముగా ఇశ్రాయేల్ యొక్క కుమారుడే. నిజముగా ఓరోజు జడ్జిమెంట్లో అది తేలాలి మనం ప్రభు ఎదుటి నిలబడినప్పుడు. ఇప్పుడు నతనీయులు ఎక్కడికి వచ్చాడు? ప్రభు ఎదుటికి వచ్చాడు. ఒకప్పుడు ఎక్కడ ఉన్నాడు? చెట్టు కింద ఉన్నాడు. ఆ చెట్టే ఈ లోకం, ఈ భూమి. ఇప్పుడు నతనీయులు ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? జడ్జిమెంట్లో తేలింది ఏంటంటే నతానీయులు నిజముగా ఇశ్రాయేలు యొక్క కుమారుడు అని తేలిపోయింది. అంటే ఇశ్రాయేల్ ఎవరు? ఇశ్రాయేల్ కొరకే ప్రభు వచ్చాడు. ఇశ్రాయేల్ దేవుని రాజ్యానికి ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు నిజమైన వారికే దేవుని రాజ్యం ఉంది, ఉత్తతోళ్ళకి లేదు. పేరుకి దేవుని బిడ్డలమే, రక్షించబడడం, మారుమనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, దేవుని రాజ్యంలో దేవుని మందిరానికి వెళ్తున్నాం. క్రైస్తవులు అనిపించుకున్న వారికి కాదు, పేరుకు ఉన్న వాళ్ళకి కాదు, పేరుకు మాత్రమే క్రైస్తవులు అనుకున్న వాళ్ళకి కాదు. క్రైస్తవ జీవితాన్ని 100% జీవించిన క్రైస్తవులకి ప్రభు తెలుస్తున్నాడు నిజమైన క్రైస్తవుడు ఎవరన్నది. మనం ఎవరైనా జడ్జిమెంట్ చేయడానికి మనకు లేదా అర్హత. ఓ రోజు ఆయన తీర్చుతున్నాడు ఖచ్చితంగా. నతానియేలు నిజంగా దేవుని కుమారుడు అలా నిర్ణయించాడో అలా ఒకరోజు మనల్ని నిజముగా దేవుని కుమారుడు, దేవుని వీళ్ళు నా యొక్క తండ్రి యొక్క బిడ్డలు, నా కుమారులు, నా తండ్రి యొక్క కుమారులు, వీళ్ళు నా సహోదరులని యేసు ప్రభు వారు జడ్జిమెంట్ ఇవ్వాలి మన గురించి. వీళ్ళు నా స్నేహితులు. ఏమన్నాడు యోహాను సువార్త 15 మనం చూసినట్లయితే 15వ అధ్యాయం ప్రాంతంలో, నేను మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుస్తానన్నాడు. ఏమన్నాడు? స్నేహితులు. ఒకరోజు ఆయన జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇతడు నా సహోదరుడు, నా స్నేహితుడు, ఇతడు నా తండ్రి కుమారుడు, కుమార్తెలు. ఆయన నిజముగా వీళ్ళు దేవుని బిడ్డలని స్టేట్మెంట్ ఇవ్వాలి, అంటే జడ్జిమెంట్ ఇవ్వాలి ఆయన. మన గురించి ఈ క్షణంలో ఆయన అలాంటి జడ్జిమెంట్ ఇచ్చే జీవితం మనం జీవిస్తున్నామా? ఈరోజు లేదు. ఎందుకంటే ఆ జీవితం మనకు కష్టము. కానీ ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఒకరోజు మనము ఎంతవరకు ఈ లోకంలో క్రైస్తవులుగా జీవిస్తున్నాం అన్నది ఓ రోజు వెలుగులోకి వస్తుంది. ఏమొస్తుందండి? ఓ రోజు మనం ఏదైతే క్రైస్తవులు కాదా, ఇక్కడ ఏమంటాడు? నిజముగా అంటే
ఇది ఫైనల్గా ఏంటో తెలుసా, ఒక రోజు నిజమైన క్రైస్తవ జీవితాన్ని కానిది, నిజమైన క్రైస్తవ జీవితం కానిది జీవించిన దాన్ని బట్టి మనం వెలుగులోకి వస్తాం. జీవించినది ఏదైతే నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించలేదో దాన్ని ఆయన బయటికి తీసుకొస్తున్నాడు, దాన్ని బయటికి తీసుకొస్తాడు. అందుకే మనం లవోదికయ గురించి మొదట్లో చెప్పా. ఎన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం? 25 ఆదివారాలు ధ్యానించాం ఓన్లీ లవోదికయ గురించే. లవోదిక మొదటి వచనంలోనే 18 ఆదివారాలు మనం ధ్యానించాం. ఒక్క వచనంలోనే 18 ఆదివారాలు మనం ఆరాధనలో టేబుల్లో ధ్యానించాం. తర్వాత కూడా ధ్యానిస్తూ వస్తున్నాం. కొంతమందికి ఏమనిపించింది అంటే, ఏంట్రా ఇదే ధ్యానిస్తున్నాడు అన్నది. ఏ వారమైనా చెప్పిన వాక్యం చెప్పేవా? అసలు అవసరంలా. దేవుడు చెప్పింది చెప్పుకునే అటువంటి పొజిషన్ ఇవ్వాలా. ఎన్ని కావాలి తను ఇచ్చాడు వర్తమానాలు. నేను చెప్పే కదా, ప్రకటన గ్రంథం గురించి 20 సంవత్సరాలకు సరిపోయిన వర్తమానాలు నా దగ్గర ఉన్నాయి. 20 సంవత్సరాలకి, ఒక రోజు 2 రోజులు కాదు. ఇక నాకు మిగతా కోణాలు ధ్యానించడం కాదు, ఓన్లీ ప్రకటన గ్రంథం గురించి మర్మాలు ఈ బైబిల్లో తీయడానికి నాకు 20 రోజులు ఉన్నాయి. 20 సంవత్సరాల వరకు. అప్పుడే అయిపోయినాయి కాదు. దేవుడు ఆయుష్ ఇస్తే తీర్చుకుంటా వెళ్దాం. కాబట్టి ప్రియులారా చూడండి, 7వదిగా నిజమైన క్రైస్తవ జీవితం కానిది బయట పెట్టే రోజు అది. ఇది కూడా రహస్యమైన జీవితమే. ఏంటి? పేరుకే క్రైస్తవం, పేరుకే దేవుని పెట్టడం, కానీ లోపలంతా క్రైస్తవ జీవితం, కావాల్సిన క్రైస్తవ జీవితాన్ని జీవించట్లే. నిజమైన ఇతడు నిజముగా ఇశ్రాయేలు కుమారుడు అని ఎందుకన్నాడు? అతనిలో నిజమైనటువంటి స్వరూపం ఉంది. కానీ ఈ రోజుల్లో చాలామంది రక్షణ, మార్మోస్, బాప్తిసం పొంది నిజమైన క్రైస్తవులుగా జీవించలేకపోతున్నారు. ఎలాగూ నిజమైన క్రైస్తవులుగా కొంతమంది అంటారు, బ్రదర్ లోకంలో ఆ గోడలు ఉండి, ఈ కొట్లాట్లు ఉండి, దేవుని బిడ్డలను కొడుతున్నారు, చంపుతున్నారు. ఓకే, మనం కూడా చచ్చిపోయే రోజు ఒకటి వచ్చింది కాదని నేను అంటలా. కానీ చనిపోయే వరకు కూడా మనం ఎలా ఉండాలా? నిజమైన క్రైస్తవుడు. ఒక ఎగ్జాంపుల్ స్టోరీ చెప్పి నేను ముగిచ్చేస్తా. ఒకే ఒకటి చెప్పి నేను ముగిచ్చేస్తా, సమయం కూడా అయిపోయింది. ఏంటంటే, ఒక ప్రాంతంలో, ఇది ఎవరినో రెచ్చగొడతానికి కాదు, మనకు పురుకోలు కొరకే నేను చెప్పేది, ఇది ఎవరి గురించి కాదు. ఒక ప్రాంతంలో, ఒక ప్రదేశంలో చాలామంది, నేను ఒక వీడియో చూసి, అది కూడా వాస్తవానికి చాలామంది, వాళ్ళ పేర్లు నేను చెప్పను, కానీ కొంతమంది ఏం చేశారంటే, ఒక ప్రాంతంలో యేసు ప్రభువారిని నమ్మినందుకు, ప్రార్థనలు చేసుకున్నందుకు, దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసుకుంటున్నందుకు, ఇలా చేస్తున్నందుకు కొంతమంది ఏం చేశారంటే కాల్ చేసి చంపేస్తున్నారు. కొంతమంది మిలిటరీ వాళ్ళు, ఎవరో డిపార్ట్మెంట్, అంటే చాలామంది తప్పుగా అర్థం చేసుకోవద్దు. కాల్ చేస్తుంటే ఒకనొక సందర్భంలో జరిగింది. ఇది కాల్చి వేస్తుంటే ఒకరోజు ఒకనొక సందర్భంలో అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారంట. అందరూ ప్రార్థన చేసుకుంటుంటే సడన్గా అందరూ వచ్చి పట్టుకున్నారు. ఏం చేశారు? అందరూ వచ్చి చుట్టూ కూడా గన్నలు తీసుకుని పట్టుకుని నిలబడి ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళందరూ ఒకటే మాట అన్నారు, ఎవరిని కాల్చలేదు, ఎవరిని చంపలా, ఒకే మాట అన్నారు. ఏమని? మీరందరూ బ్రతకాలంటే ఈ బైబిల్ని కింద పెట్టేసి దాని మీద ఉమ్ము వేసి దాన్ని దాటి వెళ్ళిపోండి అన్నారు. ఏమన్నారు? దాని మీద ఉమ్ము వేసి బైబిల్ మీద ఉమ్మేయండి, బైబిల్ని కాళ్ళతో దాటుకుంటూ వెళ్ళిపోవాలి మీరు, దాన్ని దాటుకుని, లేదా పక్కకుండా ఎట్లయినా సరే ముందరైతే ఉమ్మేయాల. అందరూ కూడా ఉమ్మి వేస్తూ వస్తున్నారు. ఫస్ట్ ఫాస్టర్ గారి చేత వేయించారు, వేసాడు. తర్వాత విశ్వాసులు కూడా ఉమ్మేసుకుంటున్నారు. అందరూ ఉమ్మేసుకుంటారంటే బైబిల్ మీద ఊస్తూ వెళ్ళిపోయారు. లాస్ట్ అండ్ ఫైనల్లో ఒక చిన్న పాప ఉంది, దాదాపు ఒక 7-8 సంవత్సరాలు ఉండొచ్చేమో, ఇంకా అంతకు పైన ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ గుర్తులేదు. ఒక చిన్న పాప. ఆ పాప ఎవరంటే, వాళ్ళ తండ్రి కూడా ఒకప్పుడు డిపార్ట్మెంట్ అతనే. ఎంతోమంది క్రైస్తవులను కాల్చి చంపిన దాంట్లో, పెట్రోల్ పోసి కాల్చి చంపిన దాంట్లో కూడా పాత్ర పోషించాడు. ఆయన ఏం చేశాడంటే, ఒకరోజు ఒక పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, ఈ చిన్న పాపల తండ్రి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే, అమ్మ కొన్ని వాటర్ ఉంటే ఇస్తావంటే ఇచ్చింది. నువ్వు మాట్లాడలేవంటే నేను మాట్లాడలేను అని చెప్పి సైకిల్ చేస్తూ వచ్చింది మోగామె. సరే, ఈ పాస్టర్ గారు ఆమె ఇచ్చిన గ్లాస్ వాటర్ తాగి, నేను నీకు ప్రార్థన చేస్తానని తల మీద చేయబెట్టి, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట నీకు దేవుడు క్రీస్తు యేసులో నీకు వాక్కునిచ్చును గాక అని ప్రార్థన చేశాడు. ఇలా తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తూ ఉండగానే తండ్రి వచ్చాడు. అదే టైంలో ఆయన ఎవరు? క్రైస్తవుల్ని పెట్రోల్ పోసి చంపిన వారిలో ఒక ప్రాధాన్యత వహించినటువంటి వ్యక్తి, గొప్ప ఆఫీసర్.
ఈయన సడన్గా ఇంటికి వచ్చి ఈమె తల మీద చేయబెట్టి ప్రార్థన చేసే టైంలో ఈ తండ్రి వచ్చాడు, చూశాడు పాస్టర్ గారిని, తల మీద చేయంది కుమార్తె మీద. అప్పటికే భార్య కూడా లేదు, చనిపోయింది, ఒకటే కుమార్తె. ఆ టైంలో తన దగ్గర ఉన్నటువంటి గన్ను తీసి ఒక పాస్టర్ గారిని కాల్చివేయబోతుంటే కుమార్తె అప్పుడే డాడీ కాల్చొద్దని పెద్ద స్వరంతో కేక వేసింది. సడన్గా ఈయన షాక్ అయిపోయాడు. నా కుమార్తెకి మోగదే మాటలు రావు, ఏమట్లా మాట్లాడుతుందని ఏమంటే అలాగానే ఆయన చెప్పాడంట, మానవునికి అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యం. అంటే నాకు తెలిసిన కూడా నేను చెబుతున్నా, మానవునికి అసాధ్యం అని చెప్పింది కాదు కానీ నేను చెప్తున్నా అక్కడ జరిగిన సిచ్యువేషన్, దేవునికి సమస్తం సాధ్యం. సరే, ఆ ఒక్కసారిగా ఆ వాక్కు రంగాలనే నిజంగా యేసు ప్రభువారు ఇంత గొప్పవాడా అని ఆశ్చర్యపోయాడు. సరే, ఎట్లయితే ప్రార్థన చేశాడు, అయిపోయింది. ఇక ఆయన కూడా మార్పు చెందాడు. అప్పటి నుండి క్రైస్తవులను కాల్చడం ఇవన్నీ ఆగేసాడు. ఓ రోజు ఈయన మీద డౌట్ వచ్చి కమాండర్స్ అందరూ కూడా ఈయన గురించి ఒకసారి పరీక్షిస్తే ఈయన నిజంగా క్రైస్తవులకు హెల్ప్ చేస్తున్నాడు, అప్పటి నుండి మారిపోయి చేస్తున్నాడని తెలిసి ఇతను కూడా పెట్రోల్ బస్ కాల్ చేశారు. కుమార్తె ఒకటే ఉంది, అడవిలో ఉంది. అప్పుడు ఒక పాస్టర్ గారు, అంటే ఎంతమంది పాస్టర్ గారు కాదు, ఈయన ఎవరో అని పూర్తి తెలియదు, ఆ మాట రావడానికి ప్రార్థన చేసిన పాస్టర్ గారు కాదో తెలియదు, కానీ ఈ బైబిల్ మీద వీళ్ళందరూ కూడా అడవిలో ప్రార్థన చేసుకున్నప్పుడు వీళ్ళందరూ కలిసారు. చుట్టుపక్కల అందరూ వచ్చి గన్నలు పెట్టి కాల్చిపోతున్న సమయంలో ఉమ్ము వేసుకుంటూ వెళ్ళిపోతున్న పాస్టర్ గారు కాడి నుంచి అందరూ ఉమ్మేశారు. చివరిలో ఒక పాప ఉమ్ము వేయలా, చెప్పే కదా మొదట్లో, ఆమె ఉమ్ము వేయకోకుండా దగ్గరికి వెళ్ళి బైబిల్ తీసుకుని ఆ ఉమ్ము మొత్తం తుడిచేసి ఇలా గుండెలకు అద్దుకుంది. ఏం చేసింది? గుండెలకు అద్దుకుంది. అద్దుకోగానే ఆ కమాండర్స్ వాళ్ళందరూ కూడా చాలామంది, ఎవరో వాళ్ళు తెలియదు, పోలీసులా లేకపోతే ఇంకోళ్ళు, వాళ్ళందరూ గన్నలు పెట్టి నేను చంపేస్తాం, దాని మీద కానీ ఉమ్ము అయిపోతాను. అప్పుడు ఆమె గొంతెత్తి మాట్లాడుతుందంట, అంకుల్ నన్ను చంపేసినా కానీ దీన్ని నేను విడిచిపెట్టలేను. అప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి సిపాయిలకి హెడ్గా ఒక అతను ఉంటాడు కదా, కమాండర్ ఏదంటారు, ఆయన నువ్వు ఫలానా అతను కుమార్తె కదా అని అంటాడు. ఎందుకంటే ఒకప్పుడు చూసాడేమో, తండ్రి తీసుకెళ్తున్నప్పుడు ఏమో మోగదేం మాట్లాడలేదని తండ్రి చెప్పాడు. ఒకసారి ఒకనొక పరిస్థితిలో కారులో వెళ్తూ ఉండగా ఎందుకు ఆపితే అప్పుడు చెబుతాడు వాళ్ళ తండ్రి, మా కుమార్తె మాట్లాడలేదు, వాళ్ళ అమ్మ చనిపోయిందని. నువ్వు ఫలానా అతను కుమార్తె కదంటే, నీకు మాట్లాడట్లు వచ్చినాయి, నువ్వు మోగదాన్ని కదంటే, ఎస్ అంకుల్ నేను మోగదాన్ని. ఒక సేవకుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి నా తల మీద చేయబెట్టి అప్పుడు నేను మాట్లాడగలుగుతూ వచ్చాను. మా డాడీ కాల్ చేయబోయాడు, అప్పుడు దేవుడు నాకు వాక్కుని ఇచ్చాడు, నేను మాట్లాడగలుగుతూ వచ్చానంటే అప్పుడు ఆ పైన ఉన్న అధికారి అందరి దగ్గర ఉన్న గన్స్ అన్ని డౌన్ చేయమని చెప్పి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, నువ్వు బ్రతికే కంటే చావటం మంచిది అన్నాడు. సిగ్గుపడి నువ్వు అన్నాడు. ఎందుకన్నాడంటే, వీళ్ళందరికంటే నువ్వే బైబిల్ని ఎక్కువగా ప్రేమించాలి, కానీ నువ్వే మొదట ఉమ్మేసేవి ఏమనగానే ఆ చంటి బిడ్డ తన ప్రాణం కంటే కూడా ఈ బైబిల్లో ఉన్న దేవుని విడిచిపెడతానికి ఇష్టపడలా. నిజంగా గొప్ప ఆమె అని అక్కడ ఉన్న వారు అందరినీ తిట్టిపడేశాడు. పాస్టర్ గారిని కాదు, అందరినీ తిట్టేశాడు. మీరు సిగ్గుపడండి అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి, ఆ ఉన్నత అధికారి, వారి ఆ పాప వాళ్ళ నాన్నగారిని చంపించింది కూడా ఆయనే. ఆ ఉన్నత అధికారి వీళ్ళందరూ క్రైస్తవులను చంపించినందుకు పశ్చాత్తాపడి, తన పాపం నిమిత్తం కూడా పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వచ్చి, నేను తప్పు చేసిన క్షమాపణ అడిగి ఆ రోజు నుంచి తన జీవితాన్ని మార్చుకుంటూ వచ్చాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా జీవితాలు మార్చేసుకున్నారు. సైన్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఎలా సాధ్యమంటే అక్కడ ఎంతోమంది కొడుకుని ప్రార్థన చేస్తున్నారు, కానీ ఒక్క చిన్న పాపే నిజమైన క్రైస్తవ జీవితం కలిగి ఉంది. ఆ బైబిల్ని దాని మీద ఉమ్మేయడానికి ఇష్టపడలేదు, హృదయానికి అద్దుకోవడానికి ఇష్టపడలేదు. అందరిలో కల్లా ఆమె ఘనమైందా? సేవకుడైనా, పాస్టర్ గారైనా, విశ్వాసులైనా వీళ్ళు ఘనమైన వాళ్ళ? ఒక్క ఆమె. ఆ రోజు ఆ మిలిటరీ అతను ఎలాగైతే జడ్జిమెంట్లో వీళ్ళందరూ చంపేస్తానన్నప్పుడు ఆ ఒక్క ఆమె నిలబడిందో, ఒకరోజు ఈ లోకానికి దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఈ దేవుని మాటలను హద్దుకొని జీవించిన క్రైస్తవుడు మాత్రమే ఆ మరణం నుండి తప్పించబడతాడు. మిగతా వాళ్ళందరూ నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించుకోకుండా వేషధారంగా దేవుని బిడ్డలం
ప్రాణభయంతో ఇంకో దాంతో దేవుని బిడ్డలమని జీవిస్తున్నాం కదా, మనమందరం కూడా నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించినందుకు, ఒకరోజు నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామని ముసుగు వేసుకున్నాం కదా, ఆ ముసుగు ఒకరోజు బయటికి దిగిపడుతుంది. అదే రహస్యమైన బయటికి తీసినాడు. పేరుకే క్రైస్తవులు. చూడండి, ఇప్పుడు లోకంలో ఎంతమందికి అవమానం వస్తుంది క్రైస్తవులు అంటే, కొంతమందికి అవమానం వస్తుంది. ఎందుకంటే మనం జీవించే జీవితం నిజమైన క్రైస్తవ జీవితం కాదు. కొంతమంది డబ్బాష ఉండేది, మాకు ఈ కానుకలు ఇవ్వండి, ఆ కానుకలు ఇవ్వండి అని చెప్పి ప్రకటనలు చేసేవాళ్ళు ఉంటారు. మాకు ఈ దశం భాగాలు కాదు. నేను చాలామంది చెబుతూ వచ్చారు, ఒక సేవకుడు పేరొద్దు, ఒక మందిరానికి వెళ్తే 10,000 ఇచ్చేవాళ్ళు, దశం భాగాలు ఇచ్చేవాళ్ళు ఒక లైన్ అంట, 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఒక లైన్, 50,000 ఇచ్చేవాళ్ళు ఒక లైన్, 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఒక లైన్, 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఒక లైన్ అంట. దశం భాగాలు ఇచ్చేవాళ్ళు లైన్ల ప్రకారం నుంచోవాలంట అక్కడ దశం భాగాలు ఇచ్చేవాళ్ళు. ఆశ్చర్యపోతూ వచ్చా, ఆ క్యూ పెట్టేశారు. అట్లా సహజమైన కానుకలు వేసేది ఒక పక్కన, ఇంకొకళ్ళు యూట్యూబ్లో దీంట్లో కింద ఫోన్పేలు, మాకు డబ్బులు పంపించండి, మీరు ఫోన్పే చేయండి అని. చాలామంది సేవకులు డైరెక్ట్ కూడా అడుగుతున్నారు. 100% ఇది క్రైస్తవ జీవితం కాదు. నువ్వు జీవించినా నేను జీవించినా క్రైస్తవ జీవితం కాదు. ఏ సేవకులైనా ఏ విశ్వాసులకైనా క్రైస్తవ జీవితం కాదు. వాస్తవం కాదా? కరెక్టే. క్రైస్తవ జీవితం అన్నది కాదు. మనం మన సొంత అక్కర్ల నిమిత్తమై, ఏ అవసరత నిమిత్తమైనా మనుషుణ్ణి అడగటం అన్నది తప్పు. సహజంగా అడుగుతారు, మరి దేవుని మందిరం విషయంలో వేరే వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? ఆ దినాల్లో నెహెమ్యా కూడా రాజు యొక్క సహాయాన్ని పొందాడు, అది దేవుని సన్నిధి కొరకు. కానీ ఇవి మన అవసరతల కొరకు, మన యొక్క సంతోషాల కొరకు. ప్రియులారా, ఏది కూడా క్రైస్తవ జీవితం అంటే పర్ఫెక్ట్గా నిలబడాలి. బైబిల్ ఏం చెబుతుందో దాని ప్రకారం జీవించాలి. వేషధారణతో జీవించొద్దు. క్రైస్తవులని ముసుగు వేసుకుని క్రైస్తవులు కాని జీవితాన్ని జీవించొద్దు. అది ఒకరోజు వెలుగులోకి వస్తుంది. ఖచ్చితంగా అంతటినే వెలుగులో తీసుకొస్తున్నాడు. నేనే జీవించినా, మీరే జీవించినా, ఈ లోకంలో సార్వత్రిక సంఘంలో ఎవరు ఏం జీవించినా ప్రతిదీ కూడా ఆయన వెలుగులో తీసుకొస్తున్నాడు. క్రైస్తవ జీవితాన్ని జీవించేమా లేదన్నది. ఈ రాత్రి మనం ఇంటికి వెళ్తే నిజంగా నిద్ర పట్టదు. ఎందుకు? అసలు జీవిస్తున్నామా లేదన్నది మనకు అదే గుర్తొచ్చింది మనసులో. జాగ్రత్త. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈరోజు వర్తమానంలో మనం వెళ్ళిపోతాం, చనిపోతాం అని కాదు. ఈరోజు మాటలో ఫైనల్ ఏంటంటే, ఒకరోజు మనం నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించినది వెలుగులో తీసుకొస్తున్నాడు ఆయన. దానికి ఎగ్జాంపుల్ మాట చెప్పి నేను ముగిచ్చేస్తే టైం అయిపోయింది కాబట్టి. పేతురు కొంతమందితో కూర్చుని భోజనం చేస్తూ వస్తాడు. కొంతమందితో కూర్చుని భోజనానికి కూర్చుంటారు. ఎమ్మట అదే సమయంలో పౌలు కూడా వస్తాడు అక్కడికి. ఆ ప్రాంతానికి పౌలు రాగానే పౌలును చూసి పేతురు భయపడి భోజనం చేసేవాడు లేచి పక్కకి వెళ్తాడు, పక్కన నుంచి ఉంటాడు. పౌలు చూసి గద్దిస్తాడు పేతుర్ని. పేతురు యేసుప్రభు శిష్యులు అందరిలో కల్లా పెద్దోడు. పేతురే తప్పు చేస్తే పౌలు గద్దించాడు, నువ్వు చేస్తుంది తప్పు. ఈరోజు నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించినందుకు పౌలులాగా వాక్యం మనల్ని గద్దిస్తుంది. పేతురులాగా మనం ఉన్నాం. చేసే క్రైస్తవ జీవితంలో చేయాల్సినవి చేయకోకుండా తప్పులు చేస్తూనే ఉంటాం. దేవుని సన్నిధికి వచ్చేదానికి పక్కన నిలబడతాం మళ్ళీ, ఎందుకంటే మనం పరిశుద్ధులం అన్నట్టు. కానీ వాక్యము పౌలు లాంటిది, మనము పేతురు లాంటి వాళ్ళం. కంపేర్ చేసుకుంటే అక్కడ పౌలు పేతురును గద్దించినట్టు వాక్యం ఈరోజు మనల్ని గద్దిస్తుంది. నిజమైన క్రైస్తవుడిగా జీవించమని. జీవిస్తే ధన్యులం. జీవించుకోకుండా ఈ చెవితో నీ చెవితో వదిలిపెడితే ఏం జరగదు. మాకేమైంది, మీకేమైంది. ఒకరోజు సింహాసనం ఎదుటి నిలబడినప్పుడు అప్పుడు ఏం జరిగిందో తెలిసింది. మీకేంటి, నాకేంటి అన్నది వద్దు. నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం ఏం చేయాలా? జీవించాలి. అలా జీవించడం కొరకే మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. చెప్పండి. ఒకరోజు రహస్యమైన వెలుగులోకి తీసుకొస్తున్నాడు. అదికి రాయబడుతూ వచ్చింది. ఆ మాట చదవండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఎందుకనగా నీకు అత్యధికము కలుగు చేయవాడెవడు? క్షమించండి, 4:5 కదా, 4:5. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభుత్వ వరకు దేనిని గురించి తీర్పు తీర్చుకుని ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి ఏం చేస్తున్నాడు? అంధకార మందలి వెలుగులోని తెస్తున్నాడు.
అసలు అంధకారంలో ఉంటున్నాయి ఏంటి అన్నది 7 విషయాలు. మొదటిది మన మోహపు చూపు, అపవిత్రమైనది, పాపాన్ని ఇంట్రెస్ట్గా చూసే చూపు, ఇది రహస్యం. 2, మనం ఎక్కడ ఉండి ఏం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నామో అవన్నీ రహస్యమని. 3, అంటే ఎవరు కనబడకూడదు. 3, దేవుడు చేయొద్దన్న పని చేస్తున్నాం, అది రహస్యంగా ఉంచుతున్నాం. 4, హృదయంలో ఉన్నవి అవి రహస్యమని. 5, ముసలమ్మ అపవిత్రమైన ముచ్చట్లు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు, ఇది అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు రహస్యమని. 6 క్రియాపూర్వకమైన విధానంలో, క్రియాపూర్వకమైన జీవితం రహస్యంగా ఏదైతే చేస్తూ వచ్చో అయ్యి. 7, నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించుకోకుండా ముసుగు వేసుకుని రహస్యమైన క్రైస్తవ జీవితాన్ని, నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించుకోకుండా అపవిత్రమైన జీవితం రహస్యంగా ముసుగు వేసుకుని క్రైస్తవులను చెప్పుకుంటున్నావే, చెప్పుకుంటే క్రైస్తవులుగా జీవించుకోకుండా రహస్యమైన పాప జీవితాన్ని జీవిస్తున్నాం పేరుకే క్రైస్తవులు. అది ఒకరోజు వెలుగులో తీసుకొస్తున్నాడు. ఈ 7 విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. యేసు ప్రభువారు రహస్యమని వెలుగులో తీసుకొచ్చేవి ఏంటన్నది చాలా ఉన్నాయి. ఈ రోజుకి 7తో ముగిద్దాం. 7 విషయాలు చూసారా? మన చూపు, మనం ఎక్కడికి వెళ్ళి ఏం చేసేది, దేవుడు చేయొద్దన్న పని చేసింది, హృదయంలో ఉన్నవి, ముసలమ్మ అపవిత్రమైన ముచ్చట్లు, క్రియాపూర్వకంగా చేసినవి, నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించనిది, ప్రతిదీ కూడా ఈరోజు బాగానే ఉన్నాం, క్రైస్తవులమే. కానీ ఒకరోజు మనం 7 విషయాలు ఏవైతే మనం జీవించామో అవన్నీ వెలుగులోకి తీసుకురాబోతున్నాడు. ఇప్పుడు ఆయన వెలుగులోకి తీసుకురాకూడదంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? బలులు అర్పించినా, దాన ధర్మాలు చేసినా, మేకల్ని గొర్రెల్ని కోసినా ప్రయోజనం లేదు. మరి మనం ఏం చేయాలి? విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరకు వచ్చా. ప్రభా, నిజమే చూపు బాగాల, నిజమే నేను అనేక ప్రాంతాలకు వెళ్ళి తప్పులు చేస్తున్నాను, నిజమే నువ్వు చేయొద్దన్న పని చేస్తున్నాను, నిజమే నా హృదయంలో తప్పులు ఉన్నాయి, నిజమే అపవిత్రమైన ముచ్చట్లు ఉన్నాయి, నిజమే ప్రభా ఏముంది, క్రియాపూర్వకమైనటువంటి జీవితం, రహస్యమైన జీవితం నాలో ఉంది దావీదు వలె. నిజమే క్రైస్తవ జీవితాన్ని నేను జీవిస్తలా, ముసుగు వేసుకుని ఉండాలి. నిజమైన క్రైస్తవ జీవితాన్ని నేను జీవిస్తలా, ముసుగు వేసుకోవటం అంటే సిస్టర్లు వేసుకున్న ముసుగు కాదండి. క్రైస్తవులు అని ముసుగు వేసుకుంటాం మేము, క్రైస్తవులు అని, అదే ముసుగు వేసుకున్న జీవితం. ఇవన్నీ నాలో ఉన్నాయి. లేదా 7 ఏదో ఒకటి ఉండొచ్చు, లేదా 7 మనలో ఉండొచ్చు. ఇవి మనం సరి చేసుకోవడానికే దేవుడు తన కుమారుని ఈ లోకానికి క్షమించండి, ఈ లోకానికి మధ్యాకాశానికి పంపుకోకుండా ఆపుతున్నాడు. ఈ లోకానికి కాదండి, మధ్యాకాశానికి పంపుకోకుండా ఈ లోకానికి ఆల్రెడీ పంపేశాడు. మధ్యాకాశానికి పంపుకోకుండా ఆపడానికి కారణం ఏంటి? 7 విషయాలు మనలో ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకుని మనం ఈ లోకం విడిచినా, ప్రభు మధ్యాకాశానికి వచ్చినా మనం వెళ్ళి నెమ్మది లేని ప్రాంతంలో ఏడవాలి. అలా ఏడవకూడదనే మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాజం చివరి తిరిగి లేచాడు. మరలా సమయం ఇస్తున్నాడు, అంటే కాళ్ళు కడుక్కోవడానికి సమయం ఇస్తున్నాడు. ఆల్రెడీ దేహం కడగబడింది, ఇప్పుడు కాళ్ళు కడుక్కోవాలి ఖచ్చితంగా. మనం సమయం ఇస్తున్నాడు. చూపులు కడుక్కోవాలా, ఏం చేయకూడదు చేసినందుకు, చేయొద్దన్న పని చేసినందుకు, ఎక్కడికి వెళ్ళి ఏం చేసావు, హృదయంలో ఉండే కానీ, అపవిత్రమైనవి కానీ, క్రియాపూర్వకమైనవి కానీ, నిజమైన క్రైస్తవ జీవించింది ఏదైతే మనలో ఉంటాయో ఇవన్నీ ఇప్పుడు మనం ఏం చేయాలా? కడుక్కోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు పాదాల దగ్గరకు వచ్చేసి, ప్రభువా వాస్తవమే నాలో ఇవన్నీ ఉండే 7 విషయాలు, చూపులు, ఆలోచన అన్నీ కూడా నేను తప్పుగా జీవించాను, పొరపాటులో ఉండి నన్ను క్షమించండి, నీ రక్తంతో నన్ను కడగండి ప్రభువా, ఇవి నాలో ఉండే, వీటి నుండి నాకు విడుదల. ఎందుకంటే ఓ రోజు వీటిని ప్రజలందరూ ఎదుట బయట పెట్టబోతున్నాం. ఎవరు ఎదుట అంటే ఆది ఆదాము నుండి ఇప్పటి వరకు క్రైస్తవులుగా ఉండి రక్షణ మార్పు బాప్తిసం పొంది ప్రభువులో ఉన్నటువంటి దేవుని బిడ్డలైన వారు అందరూ కూడా ఎత్తబడతారు, మధ్యాకాశానికి వెళ్తాం. ఇప్పుడు చూడండి, పాత నిబంధనలు ఉన్నవారు, కొత్త నిబంధనలో ప్రభు ద్వారా రక్షించబడిన వారు అందరూ ఎదుట మన జీవితాన్ని బయట పెట్టబోతున్నాడు. ఇక చూడండి, 2-3 ఎదుట మనం చేసిన తప్పు బయట పెడితేనే మనకు సిగ్గేసింది. కొన్ని లక్షల కోట్ల మిలియన్ల మన ప్రజల మధ్యలో దేవుడు మన జీవితాన్ని బయట పెట్టబోతున్నాడు. ఇప్పుడు 2-3 ఎదుట మనం సిగ్గు అనిపిస్తే, అంతమంది ఎదుట మనం మన జీవితాన్ని బయట పెడితే, రహస్య జీవితాన్ని ఇంకెలా ఉండిద్దో ఆలోచించండి. ఇక అప్పుడు మనం అనుకోవచ్చు, అయ్యో నేను బయటికి వెళ్ళిపోయి నేను భూలోకానికి వెళ్ళిపోతానంటే నువ్వు వెళ్ళటానికే అవకాశం లేదు. ఇవన్నీ తప్పించుకుని నేను పరలోకానికి వెళ్తానన్న అవకాశం లేదు. ఆయన తీర్పు తీర్చి నువ్వు నరకానికి వెళ్ళాలంటే ఆయన చెప్తేనే నువ్వు నరకానికి వెళ్ళాలి. కాదు నేను పారిపోతానన్నా ఎవరు నిన్ను దగ్గర చేసుకోరు. ఇక్కడ పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు వాళ్ళు వెనకాల కూర్చోబెట్టుకుంటారు. ఎవరైనా కొడతానికి వస్తే అక్కడ ఎవరో ఉండరు. అయ్యా నిన్ను నా వెనకాల పెట్టుకుంటే నా జీవితాన్ని బయట పెడతాడు, ఎందుకు నువ్వే బయటకు పో అని చెప్పి అందరూ మనం తోసేస్తారు. మనం ఆయన సింహాసనం ఎదుటి నుంచోవాల్సిందే. వద్దొద్దు నేను తప్పుకొని పారిపోవాలని నువ్వు ఎంత పారిపోవడం కూడా లేదు. ఆల్రెడీ పారిపోయిన స్థితే ఆయన బయట పెడుతున్నాడు. ఇంకేడకు పోతా?
ఖచ్చితంగా నిన్ను ఎవరు కాపాడలేరు. ఎవరు వెనకాలకి వెళ్ళి దాక్కున్నా వాళ్ళు బయటకు పెడతారు. ఎందుకు? మళ్ళీ నా జీవితాన్ని ఎక్కడ పెడతారు? ఆ వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ దగ్గరకు వచ్చి అందరూ రాళ్ళు వేస్తున్నప్పుడు మీరు పాపం చేయని వాడు రాయమంటే అందరూ ముందరకు వచ్చారు ఫస్ట్. తర్వాత రాయమనగానే ఎవరికాదు ఆయన ఒంగుని రాస్తుంటే ఎవరికాడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. వెనకాల ఉండేవాడు ముందరకు వచ్చాడు, ముందర ఉండేవాడు వెనక్కి వెళ్ళిపోయాడు. మొదట రాయటానికి వెనకుండేవాడు ముందర ఉంటాడు. ఇప్పుడు ఆయన రాసేటప్పుడు ఈయన నా జీవితమే బయట పెడతాడని ఎవరికాడు ముందర ఉండేవాడు వెనక్కి వెళ్ళిపోయాడు. అదే రేపు జరిగేది. నువ్వు ఎంతమంది మధ్యలోకి వెళ్ళి నేను దాక్కుంటానన్నా అందరూ నిన్ను తెచ్చి మొదలు పెడతారు. జాగ్రత్త. ఇప్పుడు ఏం చేద్దాం మరి? సరి చేసుకుందాం. ఈ జీవితం నాకుంద ప్రభువా నన్ను క్షమించని మన తప్పులు మనం ఒప్పుకోవడానికి కోసమే ఈరోజు మనకు సమయం ఇచ్చాడు. ఆయన కుమారుడు రాకడ ఆలస్యం చేశాడు. ఆ గడియ ఆ సమయంలో తండ్రికి క్షమించాడు. ఆ గడియ ఆ సమయంలో దోతరగా కుమారుడికి తెలియదు అన్నాడు కదా. ఆ గడియ లాంటిదంటే మన రహస్యమైన వెలుగులో తీసుకొచ్చే గడియ. ఆ గడియ కుమారుడికి కూడా తెలియదు, దోతరకు కూడా తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు. అయితే తండ్రి ఇవన్నీ ఈ గడియలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సరి చేసుకోవడం మన తండ్రి ఇస్తున్నాడు. సరి చేసుకుందాం రండి. ప్రభావం క్షమించండి అంటే క్షమిస్తాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రములు. రహస్యమైన వెలుగులోకి తీసుకొచ్చే గడియ ఒకటి ఉంది, ఆ దినం ఒకటి ఉంది. అవి మా చూపుల్ని బయట తీసుకురావచ్చు. ఆ గడియలో ఆ రహస్యమైన విషయాల్లో మేము ఎక్కడెక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం బయట తీసేయచ్చు. చేయొద్దన్న పని చేస్తున్నందుకు హృదయంలో ఉండేవి కానీ, అపవిత్రమైన ముచ్చట్లు కానీ, క్రియాపూర్వకమైనవి కానీ, ఇంకా చివరిగా నిజమైన క్రైస్తవ జీవితం జీవించుకోకుండా ముసుగు వేసుకున్న జీవితం, ఇవి నాలో ఉండి అని నేను ఒప్పుకుంటున్నా. ఇక్కడ ఉన్నవారు కూడా వారిలో ఉండి అని ఒప్పుకుంటున్నారు. నా మటుకు నన్ను క్షమించండి, మా మటుకు మమ్మల్ని క్షమించండి. ఈరోజు బైబిల్ స్టడీకి రాలేక, దేవుని సన్నిధికి రాలేక ఇంటికాడ సమయం వ్యర్థపరుచుకుంటున్న వారిని కూడా, వారి రహస్య జీవితాన్ని కూడా వెలుగులోకి రాకుండా మీరే క్షమించండి. అందరం స్నానం చేసిన వారిని ఇక్కడ కాళ్ళు కడుక్కోవాలి. కడుక్కుంటడంగా సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని సరిచేయండి. మాలో తప్పులు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, ఇవన్నీ మాలో ఉన్నాయి. ఒకరోజు మేము చూసిన చూపుని బట్టి వెలుగులోకి తీసుకురాబోతున్నారు. నా మొదటి నేను చూసిన చూపులను బట్టి గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు, లేదా గత బైబిల్ స్టడీ నుంచి బైబిల్ స్టడీ వరకు నేను ఏవేవైతే చూస్తూ వచ్చిన అవన్నీ కూడా నిన్న దినం వరకు కూడా, ఈ రోజు వరకు కూడా ప్రతిదీ వెలుగులో తీసుకురాబోతున్నాను. నా తండ్రి, మా దృష్టిలో ఏదైతే కనబడుతుందో అది కూడా, దాన్ని బట్టి కూడా మమ్మల్ని వెలుగులో తీసుకురాబోతున్నారు. అయితే అవన్నీ మా తప్పులే క్షమించి ఆ వెలుగులోకి మేము క్షమించండి. ఆ యొక్క రహస్యమైన జీవితాన్ని బట్టి మేము తీర్పులోకి రాకుండా మమ్మల్ని క్షమించండి. మాలో అన్ని తప్పులు ఉన్నాయి, వాటిని మీరు క్షమించి మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని దేవ ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా దీవించండి. సంఘములు ఉండేవారు కానీ, సంఘములు వెలుపట ఉండేవారు కానీ, మందిరంలో ఉండేవారు కానీ, సార్వత్రిక సంఘంలో ఉండేవారు కానీ, ప్రతి వ్యక్తి రహస్యమైన మేము రహస్యంగా ఏం చేసామో అన్నీ వెలుగులోకి వస్తాయి. ఆ రహస్యమైనవి చేసినవన్నీ క్షమించండి. మీ ఎదుట మా ఆలోచన, మా మాటలు, క్రియలు కానీ ఎన్నో చేసాం, వాటి అన్నిటిని క్షమించి ఆ రోజు వెలుగులోకి రాకముందు ఈ రోజు మేము వెలుగులోకి తీసుకొస్తున్నాం. మమ్మల్ని క్షమించి మీ రక్తంతో కడగమని ఇక్కడికి వచ్చిన వారు అందరూ ఎవరెవరే బలహీనతలు, అనారోగ్యాలు ఉన్నారో, హాస్పిటల్ ఉన్నవారు కానీ, ఇంకా సౌదులు కానీ, ఇంకెవరెవరే బలహీనతలు ఉన్నవారు వారందరూ బలహీనత తొలగించండి. బాబు అన్నను మీ సన్నిధిలో తీసుకున్నారు, తాను విడిచి వెళ్ళిన కుటుంబానికి ఆదరణ దయచేయండి. అక్క పిల్లలందరూ కూడా ఆదరణ దయచేయండి. ఇంకా రాధాకృష్ణకు జాబ్ విషయంలో సాయం చేయండి. ఇంకా ప్రభా ఆ బలహీనతలో గర్భఫలం లేని సహోదరులకి గర్భఫలాలు దయచేయండి. అందరూ కూడా రూతక్క కానీ, అదే రీతిలో ప్రభా మరి సుమలత కానీ, ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వారందరికి కూడా గర్భఫలాలు దయచేయండి. నా తండ్రి సురేష్ బస్వామికి, ఇంకా ప్రభా ఇంకా సహోదరు మరి జ్ఞాపకం చేసుకుని రాజేష్ బాబుకి, సహోదరికి, ఇంకెవరెవరు గర్భఫలం లేదో వారందరికి గర్భఫలాలు దయచేయండి. మా తండ్రికి తమ్ముడికి రక్షణ కూడా దయచేయండి. సంఘ మందిరంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరికి రక్షణ లేవు. యవనస్తులకి ఎంతోమంది ఉంటారు పిల్లలు, వారందరికి రక్షణ కూడా దయచేయండి. పెద్దవారు మేము మారుమనసు పొందే విషయంలో కూడా కృపను దయచేయండి. తండ్రి, అన్ని విషయాల్లో మీ కృప, దయగలిగిన కృపను మాకు కనపరచమని ముందున్న సమయం అంతా మాకు దీవెనకరంగా చేయండి. ఈరోజు ఈ బైబిల్ స్టడీ ద్వారా మా జీవితం రహస్యమైన ప్రతి ఒక్కటి మేము దాచిపెట్టుకునేవన్నీ వెలుగులోకి తీసుకురాబోతున్నారు. అది మాకు బయలుపరిచారు. ఆ రోజు వెలుగులోకి మేము దాచిపెట్టుకున్న రహస్యాలు బయటికి రాకమునిపే ఆకాను వెలుగులోకి వచ్చిన తర్వాత ఒప్పుకున్నాడు, ప్రయోజనం లేదు. అలా మేము కాకమునిపి ఈ రోజే ఇక్కడ ఒప్పుకుంటున్నాగా, నతానియేలు ఇతడు నిజంగా ఇశ్రాయేలు యొక్క కుమారుడు అన్నట్లు మమ్మల్ని కూడా ప్రభా మాలో ఉన్న రహస్యాలు ఈరోజు మేము చూపులు, తలంలో, ఆలోచన, మాటలు, క్రియలను బట్టి అనేక ప్రాంతాలు కానీ అనేక విషయాల్లో మేము చేస్తున్న తప్పులు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి. క్రైస్తవ జీవితంలో కూడా ముసుగు వేసుకున్న క్రైస్తవ జీవితం ఉంది. క్షమించండి. క్రియాపూర్వకమైన జీవితాలను క్షమించండి. హృదయంలో ఉన్నవి ఉన్నాయి క్షమించండి. అపవిత్రమైన ఉన్నాయి క్షమించండి.
దేవా ఇవన్నిటిని మీరు క్షమించి మా జీవితాన్ని మార్చి దేవా మేము ఒకరోజు బయటకు వచ్చిన మీరు బయట పెట్టినప్పుడు మేము ఏడ్చకంటే ఆ కారు వల్ల ఏడ్చకంటే ఈరోజు మేము ఏడుస్తున్నాం. నేను చేసిన తప్పులు మేమే ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని క్షమించి రెండంతల తీర్పులోకి రాకుండా కాపాడమని, ఆ జడ్జిమెంట్లో కూడా మా జీవితాలు వెలుగులోకి రాకుండా ఎక్కడే దేవా రహస్యమని క్షమించమని, మమ్మల్ని కడగమని, మీ రక్తం కలువరిశిలో శత్రుపై విజయాన్ని పొందిన రక్తం మా కొరకై మా బలహీనతను మా పొరపాటు పాపాన్ని కడగడానికి కార్చిన రక్తము ద్వారా ఆ ప్రతి పాపాన్ని ఆ వెలుగులోకి రాబోతున్న ప్రతి రహస్యమైన వాటిని కడిగి మేము ఒప్పుకుంటుండగా క్షమించి మాలో అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి కడిగి మీ పరిశుద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిలు కూడా మనల్ని కాపాడుకును తన మహిమ ఎదుట ఆ తండ్రి మహిమ ఎదుట మహానందం నిర్దోషి నిలబెట్టడు శక్తిగల మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు ప్రేమ సమాధానం ఇప్పుడు ఇక్కడ చేరిన వారికి సర్వత్ర సంఘం సదాకాలం చేరి వచ్చిన వారికి సరి చేసుకున్న వారికి రాలేని వారికి యూట్యూబ్లో కానీ ఆయా కొండలో వాక్యం వింటున్న వారికి దేవుని కృపా మహిమేశ్వరంతో నడిపించును గాక. ఆమేన్.